పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం 5వ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. 4 రోజులు సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. ధ్యానంతో ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేది మనం ప్రతి ఒక్కరి అనుభవం నుంచి తెలుసుకున్నాం. అలాగే ఎంతో మంది ప్రకృతి వైద్య నిపుణులు కూడా మన ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్న ఆ ప్రకృతి వైద్య విధానాలని ముందుకు తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఎంతో సలహాలు సూచనలు మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు ఆ మన ముందు ఉన్నారు డాక్టర్ రామచంద్రరావు గారు. ఆ సో ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువనే. ఆ రామచంద్రరావు గారు ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు. నేలకొండంపల్లిలో సిద్ధార్థ యోగా విద్యాలయం పేరిట ప్రకృతి ఆశ్రమాన్ని 1999 సంవత్సరంలో స్థాపించారు. ఆహార నియమాలను అనుసరిస్తూ తన శ్రీమతి అయిన డాక్టర్ పద్మావతి గారితో కలిసి ప్రకృతి వైద్య సేవలు చేస్తున్నారు. ఉచిత సేవలని చేస్తున్నారు. అలాగే ఆహార నియమాలను అనుసరించి ఉచితంగా ప్రకృతి వైద్యం చేస్తున్నారు. అలాగే తన 24 సంవత్సరాల అవిశ్రాంత సేవలో ఎన్నో అనారోగ్య సమస్యలు, డయాబెటీస్, థైరాయిడ్, క్యాన్సర్, కాలేయం, కిడ్నీ, బీపీ, శ్వాసకోశ, చర్మ సమస్యలు, కార్డియాలజీ, గైనిక్ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా ప్రకృతి వైద్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు డాక్టర్ రామచంద్రరావు గారు అండ్ పద్మావతి గారు. అలాగే నేచురోపతి జీవిత విధానాన్ని వాడవాడలకు, పల్లె పల్లెలకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవలు చేస్తున్నారు డాక్టర్ రామచంద్రరావు గారు. సో డాక్టర్ రామచంద్రరావు గారికి ఆరోగ్య మహిళ కార్యక్రమానికి స్వాగతం సార్. గ్రాండ్ వెల్కమ్. నమస్కారం మేడం. నమస్తే సార్. సో ఈ రోజు మన టాపిక్ అంశం వచ్చేసి స్త్రీల సమస్యల్ని ప్రకృతి వైద్యంతో ఎలా తగ్గించుకోవాలి. సో ఈ రోజు సార్ చెప్పే మనకి ఆ పద్ధతులను, వాటిని అన్నింటినీ, ఆహార నియమాల్ని అనుసరిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా తను ఆరోగ్యంగా ఉంటేనే తన ఇంటిని చూసుకోగలదు, బయట అంతా కూడా తను వర్క్ చేసే ప్లేస్ లో కానీ అన్నిటిని చూసుకోగలుగుతుంది. అలాంటి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. తన అనారోగ్య సమస్యల్ని ఎలా ప్రకృతి వైద్యం తగ్గించుకోవాలనేది ఈ రోజు రామచంద్రరావు గారి ద్వారా మనం తెలుసుకుందాం. సార్ గ్రాండ్ వెల్కమ్ సార్. నమస్కారం అండి. మిత్రులందరికీ నమస్కారం. ఆరోగ్యాభిలాషులారా, మీరు ప్రకృతి వైద్య పద్ధతులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎలా అనే అంశాన్ని తెలుసుకుందామని ఇంత టైం కేటాయించడానికి సిద్ధపడ్డారంటే మీరు ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, అనుసరించాలని ప్రయత్నం చేసే మిత్రులు అయి ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. అయితే స్త్రీల ఆరోగ్య సమస్యలకి ప్రకృతి వైద్య పరిష్కారాలు ఏమిటి అనే దాన్ని మన వాళ్ళు ఈరోజు అంశంగా మన ముందు ఉంచారు. స్త్రీల ఆరోగ్య సమస్యలు ఏమిటి అని మొదట మనం చూసుకోవాలి. చూసి దానికి పరిష్కారాలు ఏమిటని ఎతకాలి. నాకేమనిపించిందంటే ఒక్క గొనాట్స్కి సంబంధించిన సమస్యలు తప్ప ప్రతి సమస్య స్త్రీలది పురుషులది కూడానేమో అనిపించింది. ఉదాహరణకి షుగర్ ఉంటుంది, స్త్రీలకు కూడా బీపీ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, అల్సర్ ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉంటుంది, లేదా ఫ్యాటీ లివర్ ఉంటుంది, కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, మొలలు ఉంటాయి. ఇలా మనుషులందరికీ ఉండే సమస్యలన్నీ కూడా స్త్రీలకి ఉంటాయి. ఈ స్త్రీలకి పురుషులకి మధ్య తేడా అంతా ఎక్కడ వస్తుందంటే గోనాడ్స్కి సంబంధించిన, అంటే ఈ సెక్స్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి అంశాలు తప్ప మిగతా జబ్బులన్నీ కూడా ఇద్దరికి కామన్ విషయాలే. సహజంగా అందరికీ ఉండేవి, స్త్రీలకు కూడా ఉన్నాయి. అందువల్ల నేను మీకు అంటే నేను ఆలోచించింది, నేను మన వాళ్ళతో డిస్కస్ చేయలేదు, అది చూసిన తర్వాత నేను ఆలోచించింది, మీరు ఈ క్లాసులను 21 రోజుల పాటు నడుపుతున్నారు. 21 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి నుంచి మనం సలహాలు తీసుకోవాలి అని కోరుకుంటూ చేస్తాం అనుకుంటా. ఈ సలహాలు తీసుకునే క్రమంలో స్త్రీల సమస్యలు అన్నప్పుడు వచ్చే మిత్రులు, దీనిలో నిష్ణాతులైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళంతా కూడా
గోనాట్స్కి వచ్చేటువంటి సమస్యలే, అంటే సెక్స్ ఆర్గాన్స్కి వచ్చేటువంటి సమస్యలే అందరూ మాట్లాడుతున్నారు అనుకోండి, అది కూడా శుభ్రంగా ఉండటానికి వీలుగా ఉండకపోవచ్చేమో అనిపించింది. కాబట్టి స్త్రీల ఆరోగ్య సమస్యలు అంటే మనుషులకు వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ స్త్రీలకు కూడా వచ్చాయి కదా అని దాన్ని దృష్టిలో ఉంచుకొని నేనేమనాలి ఇవాళ మీతో నేనేం మాట్లాడదాం అనుకున్నానంటే, సాధారణమైన సమస్యలతో పాటు గర్భసంచికి వచ్చేటువంటి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసిన అంశాలని మీ దృష్టికి తెద్దామని అనుకున్నానండి. ఉదాహరణకి మనిషికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి కారణం ఏమిటి అనే ప్రశ్న మన ముందున్నప్పుడు దానికి సూటైన ఆన్సర్, ప్రకృతి వైద్యం నుంచి మనం సూటైన ఆన్సర్ చెప్పుకోవాలంటే, మనం మన శరీరానికి ఏం కావాలో అవి సరిగా అందిస్తే ఆరోగ్యం అండి, అవి సరిగా అందించకపోతే అనారోగ్యం. చాలా సూటిగా ఇంతే. ఆరోగ్యం అంటే ఏమిటి, అనారోగ్యం అంటే ఏమిటి అనే ప్రశ్న మన ఎదురుగా ఉంటే, మనిషి శరీరానికి ఏవేవైతే ప్రకృతి సహజంగా అందాల్సినవి ఉన్నాయో అవి అందుతూ ఉంటే ఆరోగ్యం, అవి అందకపోతే అనారోగ్యం. లేదు, దీన్ని మరొక యాంగిల్ నుంచి మనం చెప్పుకోవాలంటే, మనిషి శరీరంలో ఏవైతే ఉండకూడదో ఆ ఉండకూడని అన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆరోగ్యం. అలా కాకుండా శరీరంలో ఉండకూడని శరీరం నుంచి బయటికి వెళ్లకుండా స్టోర్ అవుతున్నాయి అనుకోండి, అదే అనారోగ్యం. అంటే ఫారెన్ మెటీరియల్స్ అన్నీ కూడా బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటే అనారోగ్యానికి హేతు అవుతుంది. చాలా సూటిగా ఆన్సర్ వచ్చిందని అనుకుంటాను. మరొకసారి రిపీట్ చేస్తాను. శరీరానికి ఏం కావాలో అవి ఇస్తూ ఉంటే, అందుతూ ఉంటే అది ఆరోగ్యం. మన శరీరానికి ఏం కావాలో అవి శరీరానికి అందడం లేదనుకోండి, అది అనారోగ్యం. శరీరంలో ఏం ఉండకూడదో అవి శరీరంలో ఉంటున్నాయి అనుకోండి, అదే అనారోగ్యం. ఉండకూడనివి అన్నీ ఉండకుండా బయటికి రెగ్యులర్గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, విసర్జకాలన్నీ బయటికి శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి, శరీరానికి చెమట వస్తూ ఉంది, యూరిన్ ఫ్రెష్గా వస్తూ ఉంది, చాలా ఫ్రెష్గా మోషన్ వస్తూ ఉంది, ఇలా వెళ్ళిపోవాల్సినవి బయటికి వేస్ట్ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది ఆరోగ్యం. ఇంత సింపుల్గా ఉంటుంది. అంటే ఆరోగ్యం చాలా క్రిటికల్ అంశం, చాలా లోతుగా తెలుసుకోవాల్సింది, ఈ సైంటిఫిక్గా చాలా అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటాం. నేను అది కాదని అనను, కానీ నాకు అనిపించే ఒక అంశం మీ దృష్టికి తెస్తాను. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలా సైన్స్ తెలిసి ఉండాల్సి ఉంటే, మెడికల్ సైన్స్ అంతా మనకు తెలిసి ఉండాలి, అలా లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోలేం అని మనం అనుకున్నట్టయితే, మన చుట్టూ ఉన్నటువంటి జంతువులకి, పక్షులకి ఏం సైన్స్ తెలుసండి? అవి శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాయి కదా. ఇంకా పైగా ఇంకా గట్టిగా కంపేర్ చేస్తే మనకున్న అనారోగ్య సమస్యలు వాటికి లేవు కూడా. ఒక మనమే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అంటే మన గేదకేమి పొద్దున్న లేస్తే జ్వరాలు, దగ్గులు, జలుబు దానికి రావడం లేదు. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు దానికి రావడం లేదు. ఫ్యాటీ లివర్ అనేది రిస్క్ పట్టడం లేదు. ఆపరేషన్ చేస్తే తప్ప బిడ్డలు బయటకు రాని బాధ లేదు. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏమి 90%, 99% దానికి ఉన్నట్టు ఏం కనపడవు, శుభ్రంగా ఉంటాయి. ఏది మొన్న మనం బాగా భయపడ్డ కరోనా తీసుకోండి, తలుపులు వేసుకున్నాం కదా, మూతి గుడ్డలు కట్టుకున్నాం కదా, శానిటైజర్స్ పూసుకున్నాం కదా, తెలిసిన వాళ్ళు చనిపోతే వెళ్ళడానికి కూడా భయపడ్డాం కదా, అంతకంటే భయం ఇంకేముంటుంది. అలా కష్టపడ్డాం, బాధపడ్డాం, ఎంతోమందిని కోల్పోయాం. అంత సీరియస్ ప్రాబ్లం భూగోళం మొత్తాన్ని చుట్టేసింది, ఏ దేశాన్ని వదిలేయలేదు కదా. రైట్. అయితే ఏ జంతువు కన్నా వచ్చిందా? ఆశ్చర్యం ఏంటంటే మనమే బ్రతుకుతున్నాం ఏంటి ఈ భూమి మీద. మరి మనకు మాత్రమే వచ్చిందేంటి? అమెరికా మనుషులకు, చైనా మనుషులకు, ఇండియా మనుషులకు, పాకిస్తాన్ మనుషులకు, మనుషులకే వచ్చింది తప్ప ఏ జంతువు జోలికి కరోనా వెళ్ళలేదు. ఎందుకని? అంటే ఈ సూక్ష్మజీవులకి మనమే శత్రువులమా ఏంటి? ఎక్కడుంది సమస్య అంటే, ప్రతి జంతువు కూడా ప్రకృతి మాత ఏది తన ఆహారంగా కేటాయించిందో దాన్ని తింటూ జీవిస్తున్నాయి. తినాలంటే ప్రతిదీ కూడా కష్టం చేస్తూ ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మీరు గమనించండి, ఒక పావురం అన్నం తినాలంటే అది రెక్కలాడిస్తూ ఎంతెంత దూరమో ఎగిరి కష్టం చేస్తుంది, కష్టం చేసి దాన్ని పొట్ట నింపుకుంటుంది. ఓకేనా? ఒక జింక తినాలంటే, ఒక గేద, ఒక ఆవు తినాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంతో దూరం నడిచి కష్టపడి 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 అవి ఆహారాన్ని సేకరిస్తాయి. ఒక కోతి పొట్ట నింపుకోవాలంటే ఆలోచించండి. మరి మనది ఎలా ఉందంటే, మ్, మన తాత గారి టైం మొదలేయండి, మన తల్లిదండ్రుల టైం కూడా కొంత నయమేమో, కానీ మన టైం వచ్చేసరికి
ఎన్ని రోజులైనా తినగలిగి కదలకుండా కూర్చొని కూడా తినగలిగేటువంటి స్థితి వచ్చింది. ఏమిటి అంటే చాలా కష్టపడుతూనే ఉంటాం. ఏం కష్టపడుతున్నాం అన్నప్పుడు మాట్లాడడం. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇది కష్టం అని చెప్పుకుంటాం. ఎక్కడైనా చదువుతాం, చదివిందంతా ఇక్కడ ఒప్పజెప్తుంటాం. నేను చాలా మాట్లాడుతున్నాను, చాలా ఆలోచిస్తున్నాను, చాలా పని చేస్తున్నాను అని ఇది పనిలాగా ఫీల్ అవుతాం. అంటే మెదడుతో చేసేటువంటి పనే పనిలాగా ఫీల్ అవుతాం. శరీరం ఏం చేస్తూ ఉంటుంది? కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉంటుంది. కానీ ఎక్కడ ఏ జీవి అలా లేదు చూడండి. ఇది దేనికి దారితీస్తుందంటే శరీరంలో ఏవైతే నిల్వ ఉండకూడని పదార్థాలు ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే మానవ శరీరానికి ఖచ్చితంగా శ్రమ అవసరం. మానవ శరీరానికి కాదు, ఏ జీవి శరీరానికైనా శ్రమ అవసరం. అవేమో శుభ్రంగా శ్రమ పడుతున్నాయి, మనమేమో శ్రమ చేయడం లేదు. అందువల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. దృష్టిలో పెట్టుకోండి. ఒక్క రీజన్ అంటే వెళ్ళిపోవాల్సినవి వెళ్ళిపోకుండా శరీరంలో నిలవ ఉంటే అనారోగ్యం అనుకున్నాం కదా, వాటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి ఆరోగ్యంగా ఉన్నాయి. మనం బయటికి వెళ్ళాల్సిన వాటిని కూడా లోపలే ఉంచుతున్నాం కాబట్టి మనం అనారోగ్యంగా ఉన్నామని అర్థం. మీరు ఇంకొకటి గమనించండి, మనం చాలా విటమిన్స్ మినరల్స్ లోపంతో ఎన్నో జబ్బులు నేను ఆలోచిస్తూ ఉంటాం. లేదా డి విటమిన్ లోపం వచ్చిందంటాం, బి కాంప్లెక్స్ లోపం అంటాం, లేకపోతే ఈ మధ్యకాలంలో బి12 లోపం అంటాం, ఐరన్ డెఫిషియన్సీ అంటాం, ఇలా చాలా లోపాలు అంటాం కదా. మరి ఎక్కడైనా ఏ జంతువైనా అలాంటి ఇబ్బందితో పడుతూ ఉందో గమనించండి. ఎందుకని? నేచురల్గా జీవిస్తున్నాయి, ప్రకృతిని అమ్మలాగా భావిస్తున్నాయి. ప్రకృతి ఏది వాటి జీవన విధానంగా డిసైడ్ చేసిందో దాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి అవి శుభ్రంగా ఉన్నాయి. అలాంటి పద్ధతిని మనం కూడా అనుసరిస్తే స్త్రీలకైనా జబ్బులు రావు, పురుషులకైనా జబ్బులు రావు. స్త్రీలకు జబ్బులు వచ్చిన కారణం ఏంటి? శరీరానికి అందాల్సినవి అందకపోవడం వల్ల, శరీరంలో ఉండకూడని అలాగే నిలవ ఉండటం వల్ల. ఈ రెండే కారణాలు. స్త్రీలకైనా అంతే, పురుషులకైనా అంతే. అలాంటి పొజిషన్ లేకుండా మనం సాధించుకోగలిగితే, మన జీవన విధానాన్ని ప్రకృతి సహజంగా మలుచుకోగలిగితే ఆరోగ్యాన్ని సాధించడం అనేది మన చేతుల్లో పని. అంతే. అంటే ఏది అవసరమో అది చాలా సెలెక్టివ్గా తెలుసుకోగలిగే శక్తి, నాలెడ్జ్ మనకుంది కదండి. సెలెక్ట్ చేసుకోగలగాలి. అనవసరమైంది బయటికి వెళ్ళడం వల్ల అంటే మనకు తెలుసు రోజు చెమట రావాలి, బాడీకి చెమట రావాలి. చెమట పట్టినట్టయితే క్యాన్సర్ కారకమైన టాక్సిన్స్ కూడా చెమట ద్వారానే బయటికి వెళ్తాయి బాడీలోంచి. ఇలా మనకు తెలుసు కదా, మోషన్ ఫ్రీగా ఉండాలి. ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నిజానికి జంతువుల్లాగే మనం కూడా ఆరోగ్యంగా బతకగలిగే స్థితి ఉండేది. కానీ మనం పొరపాటున ఏమయ్యామంటే మందు మీద ఆధారపడే స్థితికి వచ్చాం. ఏదన్నా వస్తే మందు, ఏదన్నా వస్తే మందు. ఇప్పుడు నా నుంచి కూడా మీరేం ఆశిస్తుంటారు? సారీ, మీరంతా అలా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, నాకు తెలియదు, ఎవరు పరిచయం లేకుండా ఒక కామెంట్ చేయడం తప్పు అవుతుంది. కానీ అంటున్నాను, అంటే ఏదైనా ఏదైనా జబ్బు పేరు చెప్పి చిట్కా చెప్తే బాగు, ఊరికే ప్రకృతి సహజంగా జీవించండి అని అనకుండా మీరు షుగర్ వస్తే ఏం చేయాలంటే ఇలా చేయండి, మీకు వైట్ డిశ్చార్జ్ అయితే ఇదిగో ఇలా చేయండి, మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఇదిగో ఇలా చేయండి అని చిట్కాల్లాగా మందుల్లాగా ఏదైనా చెప్తే బాగు ప్రకృతి నుంచి అని అంటే చాలా మీటింగ్స్లో చూస్తున్నాను కాబట్టి అంటున్నాను. ఇలా కోరుకుంటూ ఉంటారు. నిజమేంటంటే ఈ చిట్కాలన్నీ కూడా తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు కానీ శాశ్వతమైన ఆరోగ్య సమాజాన్ని ఇవ్వగలిగేది ప్రకృతిని అమ్మలాగా భావించడమే. ప్రకృతిని అమ్మలాగా భావిస్తే ఖచ్చితంగా మన ఇల్లు వైద్యశాల అవుతుంది, వంటగది మందుల షాప్ అవుతుంది, తినే ఆహారం ఔషధం అవుతుంది, అవి తయారు చేసి మనకిచ్చే అమ్మ డాక్టర్ అవుతుంది. ఏ సమాజంలో అయితే అమ్మ డాక్టర్గా ఉంటుందో ఆ సమాజం ఆరోగ్య సమాజంగా మారుతుంది. నేను మీరు కోరుకున్నట్టుగానే కొన్ని 1, 2 చిన్న చిన్న అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. జబ్బులకి చిట్కాలు ఏమిటి అని ఆశిస్తామంటున్నారు కదా, అలాంటి యాంగిల్ నుంచి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. ఉదాహరణకి మనం ఎక్కడి నుంచి బయలుదేరదామంటే మ్, నోరు దగ్గర నుంచి వెళ్దాం. నోరు దగ్గర నుంచి స్త్రీల వ్యక్తిగత సమస్యల దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నోటికి వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి ఆలోచించండి. నాకు తెలిసి ఊరికే అక్కడక్కడ వింటున్న అంశంగా, పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్న అంశంగా నాకు అనిపించేది ఏమిటంటే నోటిలో తెల్ల కురుపులు అవుతున్నాయండి, పెదాలకి తెల్ల కురుపులు అవుతున్నాయి, నాలుక కింద తెల్ల కురుపులు అవుతున్నాయి, నంజు కురుపులు అంటారు కదా, అలా అవుతున్నాయండి అని చాలా కాలంగా మేము టాబ్లెట్స్ వాడుతున్నాం, అప్పుడు తగ్గుతాయి మళ్ళీ వస్తాయి, తగ్గుతాయి మళ్ళీ వస్తాయి, ఇబ్బంది పడతాం అని చెప్తుంటారు. దీనికి కారణం ఏంటి అని గమనిస్తే 2 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, బి కాంప్లెక్స్ లోపం వల్ల కూడా ఇలా నంజు కురుపులు వస్తూ ఉన్నాయి. బి కాంప్లెక్స్ లోపాన్ని పరిష్కారం చేసుకోగలిగితే ఈ కురుపులు తగ్గిపోతాయి. అంటే బి కాంప్లెక్స్ అనగానే మీరు బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఆ షీట్లు పట్టుకొచ్చి మింగదాం అంటే అలా కాకుండా నేచురల్గా బి కాంప్లెక్స్ ఎలా దొరుకుతుంది అనేది ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది మీ దృష్టి తెస్తున్నాను.
నేచురల్ బి కాంప్లెక్స్ వాడడం ద్వారా వీటి నుంచి బయటపడాలని మీరు కోరుకుంటే నేను మీకు చెప్పగలిగే సలహా ఏమిటంటే ముడి బియ్యం తినండి. పొట్టు తీసేసిన తర్వాత ఉండే ముడి బియ్యం ఉంటాయా అవి తినండి. అవి తినేవాళ్ళు కాబట్టి మన వాళ్ళకి ఒకప్పుడు ఈ నంజుకురుపులు అనేవి నోట్లో రాకుండా ఆగాయి. ముడి బియ్యం తినలేమండి, పాలిష్ బియ్యం అలవాటు పడ్డాం కదా, ఎలా సాధ్యం కాదు అంటే సింపుల్గా ఇంకొక విషయం చెప్తాను చూడండి. తవుడు తెచ్చుకోండి. తవుడు తెచ్చుకొని ఫ్రెష్ తవుడు, షాపులో అంటే పుచ్చిపట్టిపోయి ఉంటాయి కదా, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న మిల్లుకి వెళ్ళండి, అక్కడ తవుడు తెచ్చుకోండి. తవుడు తెచ్చి ఇంట్లో స్టీల్ బాక్స్లో అలా పెట్టుకొని రోజు ఒక 3 స్పూన్లు తవుడు గ్లాస్ నీళ్ళలో వేయండి. వేసి ఒక 2 గంటలు నానబెట్టండి. 2 గంటలు బాగా నానిన తర్వాత దాన్ని వడకట్టి గట్టిగా పిండి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. అలా మీరు రోజు మార్నింగ్ ఒక గ్లాసు తవుడు జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారంటే నెల 15 రోజుల్లో మీకు కావాల్సినంత బి కాంప్లెక్స్ బాడీకి చేరేది. నేచురల్ బి కాంప్లెక్స్ టానిక్ లాంటిదండి, అద్భుతమైన టానిక్. దాంట్లో మీరు తేనె నిమ్మరసం కూడా యాడ్ చేస్తారు కదా, సి విటమిన్ కూడా అందినట్టే. ఓకేనా? దాన్ని తీసుకోండి. మీకు నెమ్మదిగా నంచు కురుపులు రావడం అనేది వెళ్ళిపోతుంది మీ బాడీలోంచి. తగ్గినండి మళ్ళీ వచ్చినాయండి ప్రశ్న రాదు. హాయిగా లోపం సరైతుంది, ప్రాబ్లం పరిష్కారం అవుతుంది. ఓకేనా? ఇలా అది కాకుండా నోటికి వచ్చేటువంటి మరొక సమస్య ఏమిటంటే మనల్ని ఎక్కువ మంది చెప్తుండేది, నోరు స్మెల్ వస్తుందండి, ఏం చేయాలి అని అడుగుతారు. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది, స్మెల్ వస్తుందండి, దానికి ఏం చేయాలి? ఏం చేస్తారండి ఇప్పటికంటే చెప్తారు మన అంటే రకరకాల పేస్ట్లు అలా ఏదో మారుస్తాం కదా, మన ప్రయత్నం మనం చేస్తాం కదా అవకాశం ఉన్న మేరకు, కానీ పరిష్కారం అవడం లేదండి అంటారు. దానికి అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని గమనిస్తే నోటి దుర్వాసనకి కారణం నోరు కాదు, జీర్ణకోశం. నోరు మీరు ఎంత కడిగినా స్మెల్ వస్తుంది, అంతకంటే ఇంకేం ఏదైనా అంట్లా తోమేయడానికి కాదు కదా, మరి ఎలా? అంతకంటే ఇంకేం చేస్తాం? అంటే వస్తున్నది అక్కడి నుంచి కాదు స్మెల్, నోట్లోంచి వస్తుంది, కానీ పొట్టలో ఉన్నది నోట్లోంచి బయటకు వస్తుంది. మాట్లాడుతున్నానా, మాట్లాడుతుంటే గాలి వస్తుందా, అలా ఆ లోపలుండే గ్యాస్ కూడా మాటతో కలిసి బయటకు వస్తూ స్మెల్ వస్తుంది. జీర్ణకోశంలో ఉన్న అనీజినెస్ అది నోటి వాసనకు కారణమైంది. అంటే ఏం చేయాలి? జీర్ణకోశం ఫ్రెష్గా ఉండాలని అర్థం. అంటే జీర్ణకోశపు గోడలకి పాత ఆహార పదార్థాలు అలా అంటుకుపోయి ఉండి అలా అక్కడే ఉండిపోతే ఏమవుతుందంటే, బయట ఆహారం అలా పెట్టేస్తే 2 రోజుల తర్వాత ఎలా పాడైపోతుందో జీర్ణకోశం గోడలకు అంటుకొని ఉన్నదైనా లోపల ఉన్నదైనా దీర్ఘకాలం అంటుకొని ఉంటే అలాగే పాడైపోతుంది. అందువల్ల వచ్చేటువంటి స్మెల్ అది. కాబట్టి నిలవ ఉండే రకపు ఆహార పదార్థాలను తినడం అనేది మనం పక్కన పెట్టేయాలి. నిలవ ఉండే రకపు ఆహార పదార్థాలంటే వేపుడు కూరలు, బిర్యానీలు, నిలవ పచ్చళ్ళు, ఈ రకరకాల మాంసాహారాలు, కోడిగుడ్లు, డైరెక్ట్గా పాలు, ఫైబర్లెస్ పాలు. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది పాలలో? ఇవి ఎలా అరగకుండా ఎక్కువ కాలం నిలబడి జీర్ణకోశంలో నిలవండి గోడలకు అంటుకుపోయి ఉండే పద్ధతులు ఉండే వాటి వల్ల వచ్చేటువంటి సమస్య ఇది. దాన్ని తగ్గించుకున్నారనుకోండి, మీరు ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటూ మంచిగా ఫ్రూట్ డైట్ తీసుకుంటూ జ్యూసెస్ తీసుకుంటూ కాస్త నీళ్ళు ఎక్కువ తాగుతూ ఎప్పటికప్పుడు జీర్ణకోశం క్లీన్ అయ్యేట్టుగా చూసుకోగలిగితే నోటి దుర్వాసన పోతుంది. ఇది అసలు పరిష్కారంగా ఉంటుంది. అలా కాకుండా మీరే నోట్లో పేస్ట్లు ఎన్ని మార్చినా, బ్రష్లు ఎన్ని మార్చినా పోవడానికి ఛాన్స్ లేదు. దీనికి ఏం చేయాలి అంటే సూటిగా ఉంటున్నానంటే, రోజు కనీసం 2.5-3 లీటర్ల మంచినీళ్ళు తాగండి. రోజులో ఒక పూట కంప్లీట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. అంటే ఉదాహరణకి రాత్రి ఆహారం తినాలనుకోండి, ప్లేట్ నిండా పళ్ళు పెట్టుకుని తినేయండి. ఉడికిన తినొద్దు. మేము అన్నం తినట్లేదండి, రొట్టె తింటున్నాం, ఏమి శుభ్రంగా పళ్ళు పెట్టుకొని తినండి. పుచ్చకాయ, జామకాయ, కర్బూజా, ఇవి చాలా ఉన్నాయిగా, యాపిల్, ద్రాక్ష, ఇలా చాలా ఉంటాయి కదా. అరటిపండు కాకుండా మిగతా అన్నీ కూడా హాయిగా ప్లేట్ నిండా పెట్టేసుకొని మీరు పొట్ట నిండా తినేయండి. ఏం చేస్తుంది? దీంట్లో ఉండే మంచి మనకు ఎలా ఉపయోగపడుతున్న ఒక భాగం అయితే, దీంట్లో ఉండే ఫైబర్ ఏం చేస్తుందంటే ఆ జీర్ణకోశపు గోడలకు అంటుకుపోయి ఉండేటువంటి దాన్ని అంతా శుభ్రంగా చీపురుతో చేసినట్టుగా చేసుకొని తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? శుభ్రపడటానికి ఒక మంచి ఛాన్స్ అవుతుంది. ఇలా అరగని ఆహారాలు మానేయడం, నీళ్ళు ఎక్కువ తాగడం, ఒక పూట పూర్తిగా ఫ్రూట్స్ తింటాం మొదలెడితే ఒక్క నెల రోజులు మీరు ఈ ప్రయత్నం చేశారంటే ఆ తర్వాత ఈ సమస్య మీ దగ్గర ఉండదు. దాని నుంచి మీరు బయటపడినట్టే. ఓకేనా? నీళ్ళు తాగాలి, ఫ్రూట్స్ తినాలి, ఫైబర్లెస్ ఫుడ్ తినద్దు. ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కిందకి వెళ్తే మనం గమనిస్తే మనకు వచ్చే సమస్య ఏమిటంటే,
అంటే ఇక్కడ చిన్న చిన్న చెప్పొచ్చు. ఇప్పుడు సీజన్ కదా, దగ్గు వస్తూ ఉంటుంది, ఆ, జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. దీనికి మీరు పాత సలహా ఒకటి పెద్దవాళ్ళది గుర్తు తెచ్చుకోండి. కరక్కాయ ముక్క నోట్లో పెట్టుకోండి అంటారు కదా, అలా కరక్కాయ ఇలా చేసి, కరక్కాయ నోట్లో పెట్టకండి. కరక్కాయ నోట్లో పెట్టేసి నిద్రపోతే తెల్లారిసరికి బుగ వాస్తుంది. అలాగే కరక్కాయ పలగొట్టేసి చిన్న ముక్క తీసుకొని అది నవ్వులుతూ అప్పుడు ఒగరుగా ఉండి దాన్ని మింగుతూ ఉంటే దగ్గు అవుతుందంటారు. అదొక ప్రయత్నం చేయండి. రెండవది ఇంకోటి ఏం చేయాలంటే తులసి ఆకుల రసం కూడా దగ్గును తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అలాగే మరొకటి, మీరు స్టీమ్ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇది ఆవిరి పట్టడం, ఉదయం సాయంత్రం ఆవిరి పట్టి ఈ సైనస్లన్నీ క్లీన్ చేసుకొని ముక్కంతా క్లీన్గా ఉండేట్టుగా చూసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు దగ్గొచ్చే సందర్భాల్లో మరొకటి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏమిటి అంటే వేడి నీళ్ళని, గోరువెచ్చటి నీళ్ళని మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి 9 o'clock వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ గ్లాస్, హాఫ్ గ్లాస్, హాఫ్ గ్లాస్ టీ తాగుతారే కొంచెం కొంచెంగా, అలా మీరు ఒక 6-7 సార్లు తాగండి. ఈవినింగ్ కూడా అలాగే, ఈవినింగ్ 5 to నిద్రపోయే వరకు హాఫ్ అంటే సుమారు ఎంత అవుతుంది, 12 నుంచి 14 సార్లు గోరువెచ్చని నీళ్ళు తాగిన వాళ్ళు అవుతాం. అది కూడా ఈ అనీజినెస్ పోవడానికి వీలైన ఒక మంచి పని అవుతుంది. దృష్టిలో పెట్టుకొని చేసే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇంకా కాస్త మనం కిందకి వెళ్ళి చూస్తే ఏంటంటే జీర్ణకోశంలో వచ్చేటువంటి సమస్యలు కనపడతాయి. జీర్ణకోశంలో ప్రధానంగా ఏమిటి అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్స్ ఫామ్ అవ్వడం, డ్యూడియోనియం అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, ఇలా ఆ, సమస్యలన్నీ ఉంటాయి. మనం చాలా కాలం బాధపడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. దానికి జెంటాకో, జెల్సిలో, ర్యాంటాకో, ఓంప్రజోలో, ఓమెజ్ క్యాప్సిలో ఇలా వేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాం, సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే దీనికి కూడా ఒక 2 కారణాలు ఉంటాయండి. ఇందాక నేను 2 కారణాలు అంటూ మాటల్లో ఒక కారణం చెప్పడం మిస్ అయ్యాను. ఏది, నోటి కురుపులు వచ్చే దగ్గర 2 కారణాలు ఉంటాయని బి కాంప్లెక్స్ లోపం ఒకటి చెప్పాను. అలాగే ఈ అల్సర్స్ ఫామ్ కావటానికి కూడా 2 కారణాలు ఉంటాయి. ఏమిటి అంటే మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి వల్ల కూడా నోటి కురుపులు వస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా జీర్ణకోశంలో కురుపులు వస్తాయి. అంటే అల్సర్ అంటామా, బయట ఉంటే మనం అల్సర్ పుండు అన్నాం అనుకోండి, లోపల ఉంటే ఇంగ్లీష్లో అల్సర్ అన్నాం అంతే. ఓకేనా? కాబట్టి ఈ గ్యాస్ ట్రబుల్స్ తగ్గాలంటే 2 జాగ్రత్తలు అవసరం. ఒకటి, మానసిక ఒత్తిడి లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మీరు గమనించండి, గ్యాస్ ట్రబుల్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా బాగా ఎక్కువ బాధపడినా, ఎవరి మీద బాగా కోపంతో రియాక్ట్ అయినా, ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. తెల్లారో రెండో రోజు చూస్తే వాళ్ళు రిస్క్ అయిపోయి ఉంటారు, వాళ్ళ బాధ పెరిగిపోతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవాలనేది ఒక దృష్టిలో పెట్టుకోండి. సెన్సిటివ్గా ఉండొద్దు, అంటే సున్నితంగా ఆలోచించడం, సున్నితంగా రెస్పాండ్ కావడం చేసే వాళ్ళలో ఈ నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కడ జరిగినా కూడా వాళ్ళకే జరిగినట్టు ఫీల్ అయిపోవడం, బాధని భరించలేని తనంతో ఉండడం, చాలా సున్నితంగా ఉండడం, ఇవన్నీ కూడా నష్టం చేసే అంశాలుగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్ ఉన్న వాళ్ళు మానసిక ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా అవి కంట్రోల్ వస్తాయని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వీటిని తగ్గించుకోవడానికి మరొక చాలా ముఖ్యమైన పని కూడా మనం తీసుకోవాలి. ఇవి రావడానికి అతి ముఖ్యమైన కారణంగా ఏముంటుందంటే నెగిటివ్ బాక్టీరియా జీర్ణకోశంలో ఫామ్ అవడం కూడా ఒక కారణంగా ఉంటుంది. ఈ నెగిటివ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి మనకున్న మార్గం ఏంటి అంటే, నెగిటివ్ బాక్టీరియా, పాజిటివ్ బ్యాక్టీరియా రెండు బాడీలో ఉంటాయి, కానీ బ్యాలెన్స్గా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు వచ్చేటువంటి సమస్య ఇది కూడా ఒకటి. కాబట్టి పాజిటివ్ బ్యాక్టీరియాని మనం మళ్ళీ తిరిగి నింపడం ద్వారా ఆ నెగిటివ్ బ్యాక్టీరియా చేసేటువంటి డ్యామేజ్ని తగ్గించేటువంటి వైపు ప్రయత్నం కూడా ఈ అల్సర్స్ని తగ్గించడానికి పనికొస్తుంది. పాజిటివ్ బ్యాక్టీరియాని జీర్ణకోశంలో పెంచాలంటే ఏం చేయాలి మనం అంటే, ఆహారం ద్వారా పాజిటివ్ బ్యాక్టీరియా వెళ్ళేది చూడాలి. ఆహారం ద్వారా వెళ్ళే మార్గాల్లో ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే మజ్జిగ అండి. మజ్జిగలో బ్యాక్టీరియా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు తోడుకోవాలి, పెరుగు అవుతాయి. పాలు పెరుగు ఎందుకు అవుతాయి, ఎలా తోడుకుంటాయి అంటే వెంటనే ఆన్సర్ ఏం చెప్తాం మనం, లాక్టిక్ బాక్టీరియా ఉంటాయండి, అందువల్ల అది తోడుకుంటుంది అలా చెప్తాం కదా. అది అలా పాలు తోడుకోవటానికి కారణం బాక్టీరియానే. గోరువెచ్చటి పాలలో కాస్త మజ్జిగ వేసరికి మజ్జిగలో ఉన్న లాక్టిక్ బాక్టీరియా వాటిని మ్, పెరుగుగా మార్చేస్తా ఉంది. దాన్ని మజ్జిగ చేసుకుంటాం. మజ్జిగ చేసుకొని మీరు ఒక్క రోజులో కనీసం 4 నుంచి 6 సార్లు మజ్జిగ తాగండి. అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు 2 గంటలకు ఒక గ్లాస్ తాగండి. 2 గంటలకు ఒక గ్లాస్ తాగితే కూడా సుమారు 8 సార్లు తాగొచ్చు నిద్రపోయేలోపు. అన్నిసార్లు తాగలేరు, కనీసం 4 నుంచి ఒక 6 సార్లు
మజ్జిగ తాగటం మొదలెట్టడం కూడా ఈ అల్సర్స్, గ్యాస్ ట్రబుల్స్ తగ్గించుకోవడానికి మీరు ఒక మంచి మెథడ్ అనుసరించిన వాళ్ళు అవుతారు. దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. ఏమిటది అంటే సద్దన్నం తినడం. సద్దన్నం తినడం. ఒకప్పుడు సద్దన్నం అనేది ఉండేది. లేదా ఒకప్పుడు మన కుటుంబాల్లో ఏముండేదంటే కలి అని ఉండేదండి. కలికుండ అని ఉండేది. పులిసిన ఆహారాలు ఉండడం, వాటిని ఆహార పదార్థాలు ఉపయోగించుకోవడం, ఈ సిస్టమ్ అంతా ఉండేది. ఇప్పుడు సరే పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని తీసుకురాగలమా? తెస్తే మంచిదే. తేలేము. కనీసం రాత్రిపూట అన్నం వండి దానిలో పాలు పోసి తోడేసి అక్కడ పెట్టేయండి. తెల్లారేసరికి అది తోడుకొని అన్నంతో పాటు తోడుకొని సద్దన్నంలాగా తయారై ఉంటుంది. దానిలో పుష్కలంగా పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని ఆ పెరుగన్నాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కూడా ఈ అల్సర్స్, గ్యాస్ ట్రబుల్స్ వీటి నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుందండి. ఒక ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడే మరొక రీజన్ కూడా మీకు చెప్పాలి. ఏంటి అంటే ఈ మాంసాహారాలు, బిర్యానీలు తినే అలవాటు ఉంటే ఏమవుతుందంటే ఎక్కువసేపు జీర్ణ కోసం నిలవ ఉంటుంది. లేదా నిలవ పచ్చడి తింటారుగా, మేము మాంసాహారం తినమండి అంటారు. కానీ నిలవ పచ్చడి తింటారు. నిలవ పచ్చళ్ళు ఇలాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే జీర్ణకోశంలో పైన ఒక లేయరు గమ్ పొరలాగా ఉండేటువంటి లేయర్ ఒకటి ఉంటుందండి. అది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోయేసరికి ఆ తర్వాత మిగిలింది ఏంటి? మామూలు చర్మం పొరే కదా. ఈ ఆహారం నరిగించే యాసిడ్స్ తగలగానే పుండు పడిపోతుంది. అంటే అది ఎలా జరుగుతుంది అంటారేమో. ఎందుకు జరుగుతుంది అంటే జీర్ణకోశంలో ఆహార అరుగుదలకు ఉత్పత్తి అయ్యేటువంటి జీర్ణ రసాలు, జ్యూసెస్, డైజెస్టెడ్ జ్యూసెస్ అంటాం కదా. రసాలు అంటాం, జ్యూసెస్ అంటాం. కానీ ఈ రసాలు కాదు, జ్యూసులు కావు, యాసిడ్స్ అవి. ఇప్పుడు పెప్సిన్ అంటాం. పెప్సిన్ అంటే మాంసకృతులను కూడా అరిగించగలిగేంత, మాంసం ముక్క అక్కడ పెడితే దాన్ని అరిగించగలిగే, కొవ్వుల్ని అరిగించగలిగే కెపాసిటీ ఉన్న యాసిడ్స్ అవి. హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే బయట దొరుకుతుంది మనకి. జీర్ణకోశంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడే బయట దొరికేది కూడా. దాన్ని తీసుకొచ్చి దానిలో చిన్న మాంసం ముక్క వేసేసి తెల్లారి పొద్దున చూడండి, ఏం లేదు, నీళ్ళు నీళ్ళు అయిపోయి ఉంటుంది. అంటే అంత పవర్ఫుల్ యాసిడ్స్ ఈ పెప్సిన్ అన్నా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నా. అవి ఉత్పత్తి అయ్యే ఆహారాన్ని అరిగిస్తాయి జీర్ణకోశంలో. పైన ఉండేటువంటి ఆ పల్సటి లేయర్ దెబ్బతినేసరికి ఈ యాసిడ్స్ దేనికి తగులుతాయి? మన జీర్ణకోశపు పొరలకు తగులుతాయి. తగలగానే అక్కడ మండిపోయినట్టు అయిపోతుంది, మంట పుట్టిపోతుంది, లేదా చిన్న ఒకసారి, రెండుసార్లు, మూడోసారికి పుండు అయినట్టు అయిపోతుంది అక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అరిగి అరగని ఆహారాల జోలికి వెళ్ళొద్దు. చింతపండు ఒకటి తినొద్దు, మాంసాహారాల జోలికి వెళ్ళొద్దు, నిలవ పచ్చళ్ళు ఇలాంటివి తీసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ మందులాగా కూడా నేను ఒక 2 విషయాలు మీ దృష్టి తెస్తాను. ఒకటి, ఈ అల్సర్స్, గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే మజ్జిగలాగా తాగమన్నాగా, ఆటితో పాటు పెరుగన్నం తినమన్నాగా, ఆటితో పాటు ఇంకొకటి కలబంద రసం మందులాగా వాడుకోండి. కలబంద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు మట్ట కోసి ఓ జానెడు ఇంత తీసుకోండి. తీసుకుని ఆ ఆకుపచ్చగా ఉన్న పై లేయర్ తీసేయండి చాకుతో. తీసి లోపల ఉన్న వైట్ అంతా స్పూన్తో ఇలా లాగండి. లాగి దాన్ని మీరు జ్యూస్ చేసుకొని మార్నింగ్, ఈవినింగ్ తాగే ప్రయత్నం చేయగలిగితే కూడా గ్యాస్ ట్రబుల్స్ తగ్గించడానికి చాలా మంచి అద్భుతమైన మదర్ నేచర్ ఇచ్చినటువంటి ఔషధం అండి మనకు. అది ఉపయోగించుకోండి. ఒకవేళ మా దగ్గర లేదండి, తెలియదు, అది దొరికించుకోలేకపోతున్నాం అట్లా ఉంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో ఆ టానిక్స్ చాలా అమ్ముతున్నారు. తెచ్చుకోండి. ఒకటి తెచ్చుకొని మార్నింగ్ 15 ml, ఈ మధ్యాహ్నం 15 ml, ఈవినింగ్ 15 ml లిక్విడ్ని వాటర్లో కలిపి తీసుకోండి. మేలు జరుగుతుంది. ఓకేనా? ఈ ప్రయత్నం చేయండి. అలాగే ఇంకొకటి కూడా చేయాలి. గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్ ఉన్న వాళ్ళు ఉదయము, సాయంత్రము చల్లటి నీళ్ళల్లో క్లాత్ తడిపేసి కూల్ వాటర్లో నీళ్ళు లేకుండా లైట్గా పిండి దాన్ని లోయర్ అబ్డామిన్ మీద పట్టిలాగా పెట్టుకోవాలి. 1/2 అవర్ మార్నింగ్, 1/2 అవర్ ఈవినింగ్. అంటే ఈ మోషన్ ఇరెగ్యులర్ అవ్వడం అనేది కూడా అల్సర్స్కి, గ్యాస్ ట్రబుల్స్కి కారణం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పెద్ద పేగు ఎక్కువగా క్లీన్గా ఉండడం అనేది అవసరమైన వ్యవహారంగా తింటూ ఉంటుంది. ఓకేనా? మంచినీళ్ళు బాగా తాగండి, మజ్జిగ తాగండి, సద్దన్నం తినండి. అలాగే హార్డ్ ఫుడ్స్ తినడం మానేసుకోండి. అలాగే కలబంద రసాన్ని ఉపయోగించుకోండి. అలాగే పొట్ట మీద 2 పూటలా తడిపట్టి వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఓకే? ఇది కాకుండా ఇంకా కాస్త కిందకు వచ్చి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కాస్త ఇక్కడ కిందకి కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ జీర్ణకోశానికి, ఆ పెద్ద పేగుకి మధ్యలో 3 అంగుళాల బారు చిన్న అవయవం ఒకటి ఉంటుంది. దాన్ని ప్యాంక్రియాస్ అంటారు. దానిలో వచ్చేటువంటి ఇబ్బందులు మనకు బాగా తెలుసు. ఇందాక నేను మాటలు అన్నాను కదా, షుగర్ అంటే అదే కదా. అంటే ఇన్సులిన్ ఉత్పత్తిలో ఏదైనా లోపం వస్తే కూడా షుగర్ రావచ్చు అంటాం కదా. ఆ యాంగిల్లో షుగర్ రావడానికి కారణం అయ్యేటువంటి వ్యవహారాలు ఏదన్నా మీ శరీరంలో ఏర్పడి ఉంటే దానికేం జాగ్రత్తలు తీసుకోవాలి?
నేను ఒక మంచి నేచర్ ప్రతిపాదించినటువంటి అంశాన్ని చెప్తాను చూడండి. ఎందుకంటే మేము 25 ఏళ్లుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రపోజ్ చేస్తున్నాం. కొన్ని వందల మంది, వేల మంది షుగర్ నుంచి బయటపడ్డ వ్యవహారం ఇది. ఏంటది అంటే, మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతో ఒక గ్లాస్ జ్యూస్ చేసుకోండి. దానిలో నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. అలాగే ఈవినింగ్ 4:30, 5 ఆ టైంలో మునగాకు, కరివేపాకుతో జ్యూస్ చేయండి. ఇది కొంచెం పల్స్గా చేయాలండి, చిక్కగా చేసి తాగలేరు. మునగాకు ఘాటుగా ఉండి తాగబుద్ధి కాదు, అనీజీగా ఉంటుంది. కాబట్టి కాస్త పల్స్గా చేసి దానిలో కూడా నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. మార్నింగ్ ఏమో పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూసు, ఈవినింగ్ ఏమో మునగాకు, కరివేపాకు జ్యూస్. ఓకేనా? అన్నంలో 50% కూర ఉండేలాగా చూడండి. అన్నం తింటున్నామంటే సగం అన్నం ఉండాలి, సగం కూర ఉండాలి. ఈ కూరల్లో ఉప్పులు, కారాలు, నూనెలు వేసి అలవాటు మనకు ఉంటుంది కదా, సరే ఓకే. అయితే దాన్ని ఎంత తగ్గించగలరో అంత తగ్గించేయండి. ఉప్పు వేస్తున్నాం, స్పూన్ వేస్తున్నాం, అర స్పూన్ వేయాలి. స్పూను కారం వేస్తున్నాం, అర స్పూన్ వేయాలి. నూనె స్పూన్ వేస్తున్నాం కదా, అర స్పూన్ వేయాలి. అలా మ్యాక్సిమం వాటిని తగ్గించేసేయండి. ఓకేనా? ఎక్కువ కూర తినే ప్రయత్నం చేయండి. రాత్రిపూట భోజనం బదులుగా మీరు రొట్టె, ఎక్కువ కూర పెట్టుకోండి. ఒక్క పుల్కా తీసుకున్నారంటే 1/2 కిలో కూర పెట్టుకుంటే పుల్కా ఇలా తుంపితే కూర నంచుకోవడానికే పుల్కా కావాలి. కూరను తినటానికి ఇలా పట్టుకోవడానికి కవర్లాగా పుల్కా కావాలి తప్ప, పుల్కాలు తినేద్దాం కూర కూడా కొంచెం ఇలా నంచుకుందాం అనద్దు. పచ్చడి నంచుకుందాం అలా కాదు. నైట్ ఫుడ్ అంటే 1/2 కేజీ కూర, ఒక పుల్కానో 2 పుల్కాలు అనే పత్తులు పెట్టుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఒక మంచి షుగర్ని తగ్గించుకునే జీవన పద్ధతిని మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను ఇక్కడ చిన్న చిట్కాను కూడా మీ దృష్టి తీసుకొస్తాను, చాలా పవర్ఫుల్ చిట్కా. అదేమిటంటే, మెంతులు, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి, ఈ నాలుగింటిని సమాన పాళ్ళలో తీసుకుని మీరు ఎండబెట్టండి. ఎండబెట్టేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ చేసేప్పుడు ఒక 4-5 స్కై ఫ్రూట్ గింజలు కలపండి. స్కై ఫ్రూట్ అంటే ఈ మహాగని అంటారా, ఆ చెట్టుకుండే గింజలు. ఓకేనా? వాటిని కూడా కలపండి. కలిపేసి పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఆ, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 2 పూటల ఒక స్పూన్ పౌడర్ని నీళ్ళలో కలిపి తాగండి. పొద్దున భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒకసారి, రాత్రి భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒకసారి తాగండి. మీకు 5-6 రోజులు, 10 రోజుల్లోనే ఇప్పుడు మీరు 2 టాబ్లెట్లు వాడుతూ ఉంటే ఒక టాబ్లెట్కే వచ్చేస్తారు. 5-10 రోజులు నైట్ వాడే టాబ్లెట్ ముందు సగం ముక్క తగ్గించకపోతే కుదిరే పరిస్థితి కూడా రాదు. అలా భలే మంచి ఫలితం వస్తుంది. నేను ఇందాక చెప్పిన ఆహార నియమాలు పాటించండి, ఈ టెక్నిక్ అనుసరించండి. 3 నెలల్లో షుగర్ని మీరే గెలుస్తారు, ఇంట్లో గెలుస్తారు. ఇల్లు మీరే హాస్పిటల్ అవుతారు. నా షుగర్ తగ్గిందండి, ఆ, ఎంత ఈజీగా, ఎంత హాయిగా మన ఇంట్లో తగ్గించుకోగలిగే ఛాన్స్ ఉంటుందో. ఎందుకు షుగర్ తగ్గింది అనే దానికోసం మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, షుగర్ ఉంటే అనుబంధ జబ్బులు చాలా వస్తున్నాయి. షుగర్ అంటే బీపీ వస్తుంది కదా, షుగర్ ఉంటే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎంత కష్టపడుతున్నామండి, ఎంత కుటుంబాల్లో అది వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే టాబ్లెట్స్, లేకపోతే డయాలసిస్, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి అసలు షుగరే లేకుండా చేసుకునే వైపుగా మనం ప్రయత్నం చేయడం ఉత్తమంగా ఉంటుంది. అలాగే మరొకటి ఏమిటి అంటే, ఇక్కడ ఎలాగ అన్నాను కాబట్టి చెప్తున్నాను, షుగర్ వస్తే బీపీ వస్తుంది అన్నాను అనుబంధంగా. అలాంటి బీపీ వచ్చిన సందర్భాల్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఉప్పు తీసేయండి. డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తారు, ఉప్పు తగ్గించని అంటాడు, ఉప్పు తగ్గించాం మనం, టాబ్లెట్ అయితే తీసుకుంటాం. అలా కాకుండా ఉప్పు మ్యాక్సిమం తగ్గిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుందండి. ఉప్పు మ్యాక్సిమం తగ్గించడానికి మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి, కూరల్లో మనం వేస్తున్న ఉప్పుని సగానికి సగం తగ్గించడం. మరొకటి, ఎక్కువ ఉప్పు వేసి వండటానికి అవకాశం ఉన్న కూరలను వదిలేయడం. ఎక్కువ ఉప్పు వేసి వండే అవకాశాలు ఉన్న కూరలు ఏమిటి అన్నప్పుడు, చింతపండు వాడితే ఉప్పు ఎక్కువ వేయాల్సి వస్తుంది. కూరలో చింతపండు పక్కన పెట్టేయండి, ఉప్పు కొంచెం వేసినా సరిపోతుంది. రెండవది, ఈ మాంసాహారాలు, చేపల కూరలు, మాంసాహారాలు, గుడ్లు, ఈ వండేవాళ్ళు దాంట్లో చింతపండు వేయాలి, ఎక్కువ ఎక్కువ ఉప్పులు, కారాలు వేయాల్సి ఉంటుంది. అలాంటివన్నీ పక్కన పెట్టేసాం అనుకోండి, దాని నుంచి కొంత దూరంగా వెళ్ళిపోయినట్టే. ఉం? పెరుగన్నం తింటుంటాం, పెరుగన్నంలో ఉప్పు వేసుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఉప్పు ఎందుకు వేయాలి? పెరుగన్నం తినేటప్పుడు కొంచెం కూర నంచుకోవడానికి పెట్టుకోండి. కాస్త ఎక్కువ కూర తిన్న వాళ్ళు అవుతారు, ఆ ఉప్పుని పక్కన పెట్టేసిన వాళ్ళు అవుతారు. ఎలా కూరలో ఉప్పు తక్కువ వేసి వండుకున్నారు కదా. ఇలా ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మీరు బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఒకటి. అలాగే ఇక్కడ మరొకటి కూడా గమనిద్దాం.
ఏమిటంటే ఇటుపక్క ప్యాంక్రియాస్ ఉంది అనుకున్నాం. మరి జీర్ణకోశానికి ఇటుపక్క ఏముంది? లివర్ ఉంది. లివర్లో కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మన కుటుంబాల్లో చిన్నప్పటి రోజుల్లో పిల్లలకైతే ఇప్పటికి కూడా పిల్లలకైతే కామెర్లు రావడం చూస్తాం కదా, పెద్దోళ్ళం కాదు కానీ చిన్నపిల్లలు చాలామంది కామెర్లతో బాధపడటం చూస్తూ ఉంటాం. ఈ కామెర్లతో బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హార్డ్ ఫుడ్స్ పిల్లలు తినకూడదు, సరిగ్గా నీళ్లు తాగేట్టు చూసుకోవాలను, ప్రధానమైంది మోషన్ ఫ్రీ ఉండేట్టు చూడాలండి. మోషన్ ఫ్రీగా లేకుండా క్రానిక్గా ఇబ్బంది అవుతున్నటువంటి చాలా సందర్భాల్లో ఈ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హార్డ్ ఫుడ్స్ తినేటువంటి సందర్భాల్లో కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా జాగ్రత్త తీసుకుంటే పిల్లలకి కామన్ లేకుండా చూసుకోవచ్చు. అయితే పెద్దవాళ్ళకు వచ్చే సమస్య ఒకటి ఉంది, ప్రధానంగా స్త్రీలలో ఎక్కువ కనపడుతున్నటువంటి సమస్య ఒకటి ఉంది. అదేమిటంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అనగానే అమ్మో ఫ్యాటీ లివర్ సమస్య ఉంది, మందులు ఏం వాడాలి అని. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అని చూస్తే మనకు దానికి పరిష్కారం ఏంటో అర్థమైంది. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో ఎనర్జీ లివర్ దగ్గరికి వచ్చే ఏ అవయవానికి ఎంత వెళ్ళాలి అనేది డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ డ్యూటీ అంతా లివరే చేస్తుంది. అయితే ఎప్పుడైనా ఆపద సమయంలో ఏదైనా అవసరం అవుతుందని లివర్ ఏం చేస్తుందంటే కొంత కొవ్వుని తనలో కూడా దాచుకుంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎనర్జీగా మార్చి అందిస్తుంది. గ్లూకోజ్ని గ్లైకోజిన్గా మార్చి అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇది కామన్ పద్ధతి. అయితే మనం అవసరానికి మించి కొవ్వు అందిస్తున్నాం అనుకోండి బాడీకి, కూరలో కాస్త నూనె ఎక్కువ వేస్తున్నాం అనుకోండి, లేదా ఏదో ఒక రూపంలో కొవ్వు లోపలికి ఎక్కువ వెళ్ళిట్టుగా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బాడీ దేనికి ఎంత అవసరమో లివర్ అటు పంపాలనే ప్రయత్నం చేస్తూ ఇంకా దేనికి అవసరం లేనప్పుడు ఎట్లా పొట్ట కింద పొరల్లో చర్మ పొరల కింద ఉంచుతుంది, తొడల్లో ఉంచుతుంది, బ్యాక్ సీట్లో ఉంచుతుంది. ఇదంతా చేస్తూ కూడా ఏం చేస్తుందంటే శక్తికి మించిపోయినప్పుడు తనలోనే స్టోర్ చేసుకుంటుంది. అవసరానికి మించి తనలో స్టోర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఏమంటామంటే ఫ్యాటీ లివర్ అంటామండి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అనేది ఎందుకు వస్తుంది అనేది అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించండి. అంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తే బాడీకి దాన్ని ఖర్చు పెట్టకపోతే అవసరానికి మించి ఇచ్చినప్పుడు సరేలే ఎప్పుడన్నా వాడుకుంటారేమో అని పొట్ట కిందో పిరుదుల్లోనో తొడల్లోనో దాస్తూ ఇంకా ఎక్కువ ఇస్తున్నారన్నప్పుడు లివర్లో దాచిపెట్టుకుంటుంది అది. అంటే మనం ఎక్కువ ఇవ్వద్దు, శరీరానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వటం వల్ల వచ్చిన నష్టం ఇది అని ఇప్పుడు తగ్గించడం మొదలెట్టేసేయండి. నెమ్మదిగా అది పరిష్కారం వైపు వెళ్ళిపోతుంది. తగ్గించడానికి ఒక మంచి మార్గం ఏంటంటే పాతదాన్ని బాడీలో ఉన్నదాన్ని ఖర్చు పెట్టడానికి ఏమో మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట యోగా చేసుకోవడం. ఓకేనా? శరీరం కదలాలి. మీరు ఎలాగో మెడిటేషన్ చేస్తారు కాబట్టి నేను మెడిటేషన్ గురించి అనడం లేదు, దాని మంచిది అనుకున్నది చేయండి. కానీ బాడీ కదిలిట్టుగా యోగా చేయండి. శరీరం కదలాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, ఎనర్జీ ఖర్చు అవ్వాలి, దాని ద్వారా స్టోర్ అయిన కొవ్వు బయటికి వెళ్ళే పరిస్థితి రావాలి. రెండవది కొత్తది లోపలికి స్టోర్ అవ్వకుండా ఏం చేయాలి అంటే మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసి జ్యూస్ తీసుకోండి, ఈవినింగ్ టైంలో బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకోండి, నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. నెమ్మదిగా నెల 15 రోజులు 2 నెలలు అయ్యేసరికి ఫ్యాటీ లివర్ కరిగిపోతుంది. అంటే 2 పూటల చెమటొచ్చేట్టుగా కష్టపడము, ఆహారంలో మార్పులు చేసుకోవటం అనేది లివర్ డిసీజ్ నుంచి మనం బయటపడటానికి మంచి మార్గం అవుతుంది. ఓకేనా? మజ్జిగ కూడా లివర్ సమస్యలలో మంచి పరిష్కారంగా ఉంటాయండి. ఓకే, ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇక్కడ మరొక ఇష్యూ కూడా చూద్దాం. ఏమిటది అంటే ఈ లివరు ఇటు ప్యాంక్రియాస్ కాకుండా కాస్త కిందకి వెళ్తే కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్కి వచ్చేటువంటి సమస్యల్లో కిడ్నీలో రాళ్ళు వస్తాయి. కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు. ఇప్పుడు 2 రకాల, ఒకప్పుడేమో కిడ్నీ రాళ్ళు అనేవాళ్ళం, కిడ్నీ రాళ్ళు కాకుండా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా అంటున్నారు కదా. ఈ 2 ఉంటాయి, 2 మాట్లాడదాం. కిడ్నీలో రాళ్ళు వస్తే ఏం చేయాలి? కిడ్నీలో రాళ్ళు 3 రకాల రాళ్ళు ఉంటాయి. ఒకటి కాల్షియం స్టోన్స్ అంటారు, 2 ఆక్సలేట్ స్టోన్స్ అంటారు, 3 మిక్స్డ్ స్టోన్స్ అంటారు. ఇలా రకరకాల రాళ్ళు ఉంటాయి. ఇవి ఏర్పడటానికి కారణం ఏంటంటే అంటే కాల్షియం తింటున్నాం కాబట్టి అక్కడ కాల్షియం స్టోన్స్ ఏర్పడుతున్నాయా, ఆక్సలేట్స్ తింటున్నాం కాబట్టి అక్కడ ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడుతున్నాయా, ఏమిటి అంటే తినడం అని కాదు. తింటాం, చాలా సహజంగా తింటాం, కాల్షియం ఉన్న ఆహారాలు తినకుండా ఎలా ఉంటాం, తింటాం. కానీ అవి బయటికి వెళ్ళే మార్గం ఎటుందంటే బ్లడ్లోంచి కిడ్నీ దగ్గర ఫిల్టర్ అయ్యి యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. ఎక్సెస్ ఉన్నాయన్నీ కూడా. మనకి నీళ్లు తాగే అలవాటు తక్కువ ఉందనుకోండి, తక్కువ నీళ్లు తాగుతూ డులిపేస్తున్నాం అనుకోండి, అన్నం తినేప్పుడే తాగుతాం,
దాహం అయితేనే తాగుతాం, గొంతు ఎండితేనే తాగుతాం తప్ప అన్నం తినాలంటే టైం టు టైం అన్నం తినేస్తాం. నీళ్ళు తాగాలంటే మాత్రం సమస్య అయిపోద్ది. నీళ్ళు తాగాలంటే అన్నం తింటే తాగుతాం, గొంతును పడితే తాగుతాం. నీళ్ళు ఉట్టిగా నీళ్ళు ఎట్ట తాగుతాం? అలా చేసామనుకోండి, దాంతో ఏమవుతుందంటే బ్లడ్ చిక్కబడి బ్లడ్ని ఫిల్టర్ చేసేటప్పుడు కిడ్నీస్ రిస్క్ పడి నలకల్లాగా అక్కడ పెరిగిపోతాయి. ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఇంకోటి స్టోర్ అయిపోతే అదే గట్టి పడితే స్టోన్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే పుష్కలంగా నీళ్లు తాగాలి. స్టోన్ వచ్చిన తర్వాత నీళ్లు తాగటం మొదలెట్టం కాదు. మొదటి నుంచే కావాల్సిన నీళ్లు తాగుతుంటే స్టోన్ వచ్చేటువంటి ఆ చెత్త అక్కడ పేరుకుపోకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మురికాలలో చూస్తాం కదండి. ఏదన్నా ఒకటి అడ్డం వచ్చి ఇలా ఆగుతుంది అనుకోండి, ఒక పేపరు, దాని పక్కన ఇంకోటి 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 వచ్చి ఇంత చెత్త పోగవుతుంది. అసలు ఎప్పటికప్పుడు నీళ్లు ఫ్లో గట్టిగా వెళ్ళిపోతూ ఉంటే ఏది ఆగలేదు అనుకోండి, స్టోర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఈ జాగ్రత్త కిడ్నీ స్టోన్స్ విషయంలో తీసుకోవాలి. కాదు వచ్చేసినాయి మరి కరగడం ఎలా అన్నారనుకోండి, మన అమ్మ మదర్ నేచర్ మనకు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కూడా ప్రకృతి నేచర్ నిండా అనేకం ఉంచింది. ఉదాహరణకి మీరు కొండపిండి ఆకు అని ఉంటుందండి. కొండపిండి ఆకు తెచ్చుకొని, పిండిపోత కొమ్మ అంటారు, కొండపిండి ఆకు అంటారు కదా, దాన్ని తెచ్చేసి ఆకు కాడ పువ్వు అంతా దూసి మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి. ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో రణపాలాకు జ్యూస్ తీసుకోండి. రణపాల అని ఉంటుంది, రైతులను అడగండి చెప్తారు. కొండపిండాకు జ్యూస్ మార్నింగ్, రణపాలాకు జ్యూస్ ఈవినింగ్ తీసుకోండి. తీసుకొని ఈ మాంసాహారాలు కంప్లీట్ వదిలేసి సాత్విక ఆహారం తీసుకుంటూ నైట్ భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళి అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించండి, మీకు రాళ్ళు ఉండవు, వెళ్ళిపోయి ఉంటాయి. లేదా సగానికి సగం కరిగిపోయి ఉంటాయి. 8 mm రాయి ఉంది అంటే నెక్స్ట్ మంత్ వెళ్తే మీకు అది 4 mm కనపడచ్చు. లేదు సంతోషమే, ఉంది సగం తగ్గి ఇంకో నెల చేయండి, 2 నెలలు అసలు కంప్లీట్ వెళ్ళిపోతాయి కదా. అలా నేచర్ని ఉపయోగించుకొని మీరు ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడచ్చు. దీంట్లో ఏమనుకున్నాం? 1 నీళ్లు బాగా తాగాలి, 2 హార్డ్ ఫుడ్స్ తినొద్దు, 3 ఈ జ్యూసెస్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం ద్వారా, కొండపిండాకు జ్యూస్, రణపాలాకు జ్యూస్ తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి మన వైపు నుంచి నేచర్ ఇస్తున్న సపోర్ట్ని ఉపయోగించుకుంటూ మనం బయటికి రావాలి. ఈ ప్రయత్నం చేయండి. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్ అంటే ఏం చేయాలి? కిడ్నీలో స్టోన్ అంటే బ్లాస్ట్ చేస్తారు, కిడ్నీలో స్టోన్ అంటే కోసి తీస్తారు. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ అంటే గాల్ బ్లాడర్నే తీసి బయటపడేస్తారు కదా. ఇది ఉన్న పొజిషన్. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎట్లా రాకుండా అంటే, గాల్ బ్లాడర్ స్టోన్ అంటే ఏంటని ప్రశ్న వేసుకోండి, తెలుస్తుంది. 90 to 95% గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నీ కూడా ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్సే, ఇంకోటి కాదు. అంటే దీని అర్థం ఏంటి? మనం నూనె ఎక్కువ వాడటము, నెయ్యి వాడడము, డైరెక్ట్గా పాలు తాగడము, వీటి వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన కొలెస్ట్రాల్ లివర్ దగ్గరికి వెళ్ళి ఆ బైల్ జ్యూస్లో కలిసి, లివర్ ప్రొడ్యూస్ చేసేది బైల్ జ్యూస్ కదా జీర్ణరసాల్లో, బైల్ జ్యూస్లో కలిసి గాల్ బ్లాడర్ దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది. మీరు అసలు నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉంటే ఏమవుతుంది? ఇంకాస్త చిక్కబడుతుంది, చిక్కబడితే రాయిలాగా మారుతుంది. ఓకేనా? అది కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్ ఏర్పడద్దు అంటే మనం నెయ్యి, పాలు, మాంసాహారాలు, నూనె ఎక్కువ వాడటాలు, వేపుడు కూరలు తినటాలు, ఈ బజ్జీలు బోండాలు తినటాలు, ఆ, ఇలాంటి నూనెలో వేయించిన దేవిని చేస్తారుగా, నూనెలో వేసేసి కారపూసలు, గారెలు, బూరెలు, వడలు ఏ ఉంటాయి, అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. ఈ జాగ్రత్తలను మనం తీసుకోగలిగితే గాల్ బ్లాడర్ స్టోన్స్ రావు. వస్తే ఏం చేయాలంటే కిడ్నీ స్టోన్స్ కరగడానికి ఏ పద్ధతి అయితే అనుసరించామో అదే పద్ధతి అనుసరించడం ద్వారా మనం బయటికి రావచ్చు. అదిగాక యాపిల్ డైట్ అని ఉంటుంది. అంటే 6 రోజుల పాటు శుభ్రంగా రోజు 3 పూటల యాపిల్స్ తిని 6వ రోజు సాయంత్రం 6 గంటలకి ఒక గ్లాసు నీళ్లలో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి నెమ్మదిగా తాగేయాలి. 1 గంట గ్యాప్ తీసుకోవాలి. 7 మళ్ళీ 1 గ్లాసు నీళ్లలో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి తాగేయాలి. మరి 1 గంట గ్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద కప్పు తీసుకొని కప్పులో సగానికి నిమ్మరసం పోసి మిగతా సగం నువ్వుల నూనె పోసి స్పూన్ తీసుకుని బాగా కలిపేయాలి. కలిపిస్తే దాన్ని నెమ్మదిగా టీ తాగినట్టుగా నెమ్మదిగా తాగేసేయండి. 8 అవుతుంది కదా, మనం పడుకునేది 9కో 9:30కో 10కో పడుకుంటున్నాం కదా, ఈలోపు 2 గ్లాసులు 3 గ్లాసులు 4 గ్లాసులు మంచినీళ్ళు తాగేసి హాయిగా పడుకోండి. తెల్లారేసరికి శుభ్రంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏమండి? మంచి పరిష్కారం అవుతుంది. నేచర్ ఇచ్చిన పద్ధతిని వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోవడానికి. మదర్ నేచర్ అందరినీ కన్నా అమ్మ, మీ అమ్మ, మా అమ్మ, అందరు అమ్మల్ని
కన్నతల్లి ప్రకృతి అది ప్రసాదించిన వాటిని మనం ఉపయోగించుకున్నట్లు అవుతాం. అలాగే ఇంకొంచెం కిందకు వచ్చి చూద్దాం. ఏమిటి అంటే గొనాడ్స్. ఉదాహరణకి లేడీస్లో కంటే కూడా చిన్నపిల్లల్లో వచ్చే సమస్య ఏముందంటే మెన్సెస్లో పెయిన్ రావడం, నెలవారీ టైంలో బాగా కడుపులో నొప్పి వస్తుంటుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. ఓకేనా? లేదా ఇంకాస్త పెద్దవాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, లేదా మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది 3 రోజులు 4 రోజులు రావాల్సింది 6 రోజులు 7 రోజులు 10 రోజులు, కొంతమంది అయితే 15 రోజులు బాధపడే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు రిస్క్ అయిపోతూ ఉంటారు. లేదా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి, గర్భసంచి గోడకి గడ్డలు అవ్వడం. ఈ రిస్కులన్నీ పడేవాళ్ళు మనకి ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్న పరిస్థితుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రిస్క్ పడుతున్న వాళ్ళు సంఖ్య బాగా పెరుగుతుంది సమాజంలో. ఏమిటిది? ఎట్లా దీన్ని పరిష్కారం? ఇది ఒక పెద్ద పెను సవాల్లాగా ఉంది. దీనికి ఒక మంచి మార్గం ఉంది. ఏమిటి అంటే అసలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏంటని ప్రశ్న వేసుకోవాలి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే టైప్ ఫుడ్ ఏదైనా మనం తింటున్నామో అని చూడాలి. వాటిలో ప్రధానంగా పాకెట్ పాలు, కోడిగుడ్లు, బాయిలర్ ఎగ్స్, బాయిలర్ చికెను ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే కొంత నయం, కొంత నయం. అయినప్పటికీ వస్తున్నాయి. ఎలా అంటే ఇంకా ఇతర ఆహారాల్లో కూడా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే పదార్థాలు ఏమున్నాయో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చింది మరి తగ్గించుకోవడం ఎలా? దానికి కొన్ని పరిష్కారాలు చెప్తాను చూడండి. నెల 15 రోజుల నుంచి 3 నెలల లోపు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. ఆ మెన్సెస్లో పెయిన్ వస్తూ ఉంటుందా? ప్రయత్నం చేయండి. పిల్లలు 2-3 నెలలు అయ్యేసరికి అమ్మ నొప్పి రావడం లేదంటారు. ఓకేనా? వైట్ డిశ్చార్జ్ ఆగిపోయిందండి అంటారు. ఏమిటది అని అంటే ఒకటి, ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి. ఈవినింగ్ టైంలో మునగాకు కరివేపాకు జ్యూస్ తాగండి. ఇంకా మీకు అవకాశం ఉండి ఒకవేళ ఛాన్స్ ఉండి చేసుకోగలిగే ఛాన్స్ ఉంటే మధ్యాహ్నం టైంలో ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి. నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మార్నింగ్ ఈవినింగ్ బొడ్డు నుంచి కింద లోయర్ అబ్డామన్ మీద చల్లటి నీళ్ళలో క్లాత్ తడిపి నీళ్లు పిండి పట్టిలాగా హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ పెట్టండి. అలాగే ఇంకా మీకు అవకాశం ఉంటే ఏం చేయండి అంటే హిప్ టబ్ అని ఉంటుంది, లేదా మనం బట్టలు నానబెట్టే టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో చల్లటి నీళ్లు పోసేసి దానిలో కూర్చోండి. కాళ్ళు బయట పెట్టేసి కూర్చుంటే పొత్తికడు పోరుకు నీళ్లు మునిగి ఉంటాయి. తొడల నుంచి పాదాల వరకు బయటే ఉంటుంది. ఈ నడుము నుంచి పైభాగం అంతా నీళ్ళ బయటే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ కూర్చోండి. రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. చాలా మేలు అవుతుంది. ఎంత మంచి జరుగుతుందో. ఓకేనా? అంటే డైట్ మార్చండి. మార్నింగ్ జ్యూస్ తాగండి, ఈవినింగ్ జ్యూస్ తాగండి, నైట్ ఫ్రూట్స్ తీసుకోండి, పొత్తి కడుపు మీద తడిపట్టి వేసుకోండి 2 పూట్ల. లేకపోతే ఇంకా అవకాశం ఉంటే ఇంకా మేలు, మీరు 2 పూట్ల టబ్ బాత్ చేయండి. ఇవి కాకుండా మీకు మందులాగా ఒకటి చెప్తాను. మీకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. అశోక అరిష్ట అని టానిక్, అది దాన్ని తెచ్చుకోండి. చెట్టు బెరడు కషాయం అది, దాన్ని తెచ్చుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల 15 ml 15 ml 15 ml లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోండి. ఓకేనా? అలాగే మదర్ నేచర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మెడిసిన్ ఉంది. ఏమిటది అంటే శతావరి అని ఒక గడ్డ పొడి, తెల్లటి పౌడర్. అది ముళ్ళ తీగలాగా పెరుగుతుంది కంచెల పక్కన. తవ్వితే దాని చుట్టూ 100 గడ్డల్లాగా, క్యారెట్ గడ్డల్లాగా ఉంటాయి వైట్లో. దాన్ని శతావరి మొక్క అంటారు. మంచి ఔషధ గుణాలున్న మొక్క, స్త్రీలకి అమృతప్రదాయని. దాని పౌడర్ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల్లో. మార్నింగ్ ఓ స్పూను, ఈవినింగ్ ఓ స్పూను వాటర్లో దీనిలో కలిపి తీసుకోండి. మీకు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి ఇందాక 4-5 మాట్లాడుకున్నాం కదా, ఈ సమస్యలు శుభ్రంగా పోతాయి. 1 మంత్ కష్టపడండి, 1.5 మంత్ కష్టపడండి, కాస్త ఫలితం వచ్చింది అమ్మయ్య అనిపిస్తే దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇంకాస్త కష్టపడండి. లేదా ఎప్పుడైనా సగం తగ్గిందిలే ఇంకేంటా అంటే మరొకసారి వచ్చి కలవండి. ఓకేనా? దాని నుంచి బయటపడగలిగేటువంటి మంచి అవకాశం మనకు దొరికినట్టు అవుతుంది. అలాగే స్త్రీలకు వచ్చేటువంటి సమస్యల్లో మరొకటి కూడా మీ దృష్టి తీసుకురావాలి. ఏంటది అంటే గర్భసంచి
వస్తున్నటువంటి సమస్యల్లో క్యాన్సర్ చాలా బాధ పెడుతుంది, భయపెడతా ఉంది. గర్భసంచికి ఏంటి, రొమ్ము క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, గర్భసంచి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఎంతమంది తల్లులు బాధపడుతూ ఉన్న పొజిషన్ ఒకటి చాలా సీరియస్గా ఉంది. మిగతా సమస్యలు వేరు, ఇది వేరు. క్యాన్సర్ అంటే ఇంకేముందండి, ఆ కుటుంబం ఎంత నష్టపోతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అనే దగ్గర ఒక చిన్న మాట మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే వస్తే తగ్గించుకోవడం ఎట్లా అనేది ఒక ఇష్యూ, కానీ అసలు అట్లాంటి క్యాన్సర్లు రాకుండా ఉంటే బాగా కదా. క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఎలా తగ్గాలి అనేది ఒక ప్రశ్న. అసలు అవి మనకెందుకు రావాలి, అమ్మో మా ఇంట్లో ఎవరికి రాకూడదురా నాయన అని అన్నట్టుగా జాగ్రత్తగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మంచిది కదా. దానికి నేను మీ దృష్టి తెచ్చే అంశాలు ఏంటంటే, ఒకటి, క్యాన్సర్ రావడానికి ఒక కారణంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఘటన మీ దృష్టి తీసుకొస్తాను. ఏమిటది అంటే, అమెరికన్ సుప్రీంకోర్టు 2017లో ఒక తీర్పు ఇచ్చింది. మన పేపర్ల నిండా కూడా అప్పుడు కవర్ అయింది. ఏమని అంటే, ఎక్కడైతే రౌండప్ అనే కలుపు మందు వాడతారో ఆ ప్రాంతాల్లో పెరిగిన పంటని తిన్న వాళ్ళకి 5 నుంచి 15 ఏళ్ల లోపల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనౌన్స్ చేస్తూ ఆ రౌండప్ను ఉత్పత్తి చేసిన మ్యాన్సాంటో కంపెనీకి నష్టపరిహారం విధించింది అమెరికన్ సుప్రీంకోర్టు. కానీ అదే రౌండప్ని మన దగ్గర గమనిస్తే అసలు మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో అది కొట్టకుండా వదిలిపెట్టిన నేల లేదా అన్నట్టుగా మన వాళ్ళు చేశారు. సరే, మన అదృష్టమేమో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 2017లోనే నిషేధించింది. సంతోషం. కానీ అంటే నిషేధిస్తే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అనకండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కానీ ఇవాళకి కూడా గ్రామాలన్నిట ఎక్కడ చూసినా రౌండప్ కొడతానే ఉన్నారు. అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నిజమే, వెంటనే ఇండియన్ గవర్నమెంట్ నిషేధించింది నిజమే. కానీ ఇండియాలో ఎక్కడంటే అక్కడ పురుగు మందుల షాపుల నిండా రౌండప్లు ఉన్నది నిజమే, ఇప్పుడు కూడా వాడుతుంది నిజమే. మరి దానికి మనం ఏం చేయగలం, ఏంటిది అంటే, ఏదైనా చాలా దుర్మార్గం, చాలానే దుర్మార్గం, కానీ నడుస్తూనే ఉంది. వ్యాపార సంస్థలు, వ్యాపార ఆహారం, ఆరోగ్యం, ఇవన్నీ వ్యాపారం అయినటువంటి సమాజంలో ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఉన్నంతలో కలుపు మందులకు దూరంగా ఉండేటువంటి ఆహారాలు తినడం అలా అనేది ప్లాన్ చేసుకోవడం అనేది సామాజిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబ ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలండి. అందుకే సిద్ధార్థ విద్యాలయం 3 అంశాలని ముఖ్యంగా తీసుకొస్తా ఉంది. ఒకటి, వైద్య సలహాలు ఇవ్వడం. 2, వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయడం. 3, పిల్లలని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ముందు తరాల వాళ్ళే, మనం ఎన్ని రోజులు ఉంటాం, అందరం పెద్దోళ్ళమే, ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం ఎంత మాట్లాడుకున్నా ఉండేది ఎన్నాళ్ళు, ఉండాల్సింది వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఈ 3 అంశాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. దీనికి ఒక పరిష్కారంగా ఏముందంటే, పురుగు మందులు లేని ఆహారం మనమే తేగలిగే స్థితి ఉందా అంటే, ఇది ఒక పెద్ద ఉద్యమంగా నడవాలి. దానికి చాలామంది కష్టపడుతున్నారు. దానిలో చేతనైన వరకు సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక ముఖ్య భూమిక పోషించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అది కాకుండా వ్యక్తిగతంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఉన్నంతలో కొంత ఆహారమైనా పురుగు మందులు వేయకుండా ఉండేదాన్ని మనం పండించుకునే ప్రయత్నం చేద్దామనే డెసిషన్ ఒకటి తీసుకోవాలి. అలా పండించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా ఇంకోటి చేయాలి. మనం ఎక్కడ పండించుకుంటామండి, ఎందుకు పండించుకోలేము? కొంచెం చిన్న ప్రయత్నం చేయండి, కూరగాయల వరకు ప్రయత్నం చేయండి. 4 బెండ గింజలు పెట్టండి, 4 వంగ మొక్కలు పెట్టండి, మన చేతిలో పనే కదా. 4 టమాటా మొక్కలు పెట్టండి, 4 గోరుచిక్కుడు గింజలు పెట్టండి ఇంట్లో. అంటే నేను ఎకరం వేయండి, అరెకరం వేయండి, పావు ఎకరం వేయండి అంటలా. ఇప్పుడు పూల మొక్కలు వేసుకునేపాటి ప్లేస్ మనకుంది కదా. పూల మొక్కలు మంచియే, పసిపిల్లల నవ్వు, గులాబీ పువ్వు ఎంత అద్భుతంగా ఉంటాయి, కాదనడంలా. కానీ మనం కాస్త పూల మొక్కలు వేసే ప్రాంతంలో ఆ గోడకు దగ్గరలో ఎత్తుగా పెరిగే బెండ మొక్కలు వేయండి. కొంచెం ఒక అడుగు వదిలేసి కాస్త వంగ మొక్కలు వేయండి. కాస్త అడుగు వదిలేసి 4 టమాటా మొక్కలు వేయండి. ఇంకొక అడుగు వదిలేసి ఓ లైన్లో గోరుచిక్కుడు మొక్కలు వేయండి. 4 రకాల కూరగాయలు మన ఇంట్లో పండినట్టే. ఒక్కొక్కటి 25-30 మొక్కలు ఉండాల్సిన పనిలా. 4 వంగ చెట్లు ఉంటే మనం తినొచ్చు, పక్కింటి వాళ్ళకి పినిగారు తీసుకోండి ఇచ్చేయచ్చు. 10 బెండ గింజలు పెట్టగలిగితే 4 రోజులకి పావు కేజీ పావు కేజీ పావు కేజీ బెండకాయలు మనకు వచ్చినట్టే. పెంచేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చెప్తారు, నిజమేనండి నిజమేనండి అని. పెంచనాలి, రేపు పెంచే ప్రయత్నం చేయండి. సీజనే ఏం పోలా. హాయిగా అలా క్యాన్సర్లు రావద్దు అంటే
ఆ పురుగు మందులు, కలుపు మందులు జోలికి వెళ్ళని ఆహారాన్ని మనం పండించుకొని తినే ప్రయత్నం చేయాలి. మన పిల్లలకి నేర్పాలి. మీ గుర్తు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, మరి క్లాస్లో ఎందరు ఉన్నారో నాకు తెలియదు కానీ, మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి. మన చిన్నప్పుడు మన ఇళ్లలో పొట్ల గింజ పెట్టేవాళ్ళు, సొర గింజ పెట్టేవాళ్ళు, ఉం? ఎన్ని కూరగాయల గింజలో పెట్టేవాళ్ళు. మనం అన్నీ వదిలేసాం. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు మన పిల్లలు మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పుకునే పద్ధతి ఉంటే, జబ్బుల నుంచి దూరంగా ఉండేటువంటి ఆహారాల్ని కొంతవరకైనా, అంతా మనం సమాజాన్ని ఉద్ధరించలేం కానీ మన కుటుంబాలనైనా మనం బాగు చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. అలా మీరు ప్రయత్నం చేయగలిగితే మనం కొంత ఆ, క్యాన్సర్ కారకమైన ఆహారాల నుంచి దూరంగా ఉన్న వాళ్ళం అవుతామేమో దృష్టిలో పెట్టుకోండి. అవి కాకుండా దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా మీ దృష్టి తెస్తాను. ఏమిటది అంటే, జీన్ మాడిఫైడ్ ఆహారం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. జీన్ మాడిఫైడ్ ఆహారం అంటే అంటే ఇప్పుడు బాయిలర్ చికెన్లు, బాయిలర్ ఎగ్స్ చూస్తున్నాం కదా. కోడి అంటే ఓ 10 రోజులు గుడ్లు పెట్టుద్ది అంటాం. కానీ వీళ్ళ కోళ్ళు చచ్చిపోయేదా గుడ్లు పెడతాయి చూడండి. కోడి అంటే 6 నెలలకు 1 కేజీ అవుద్ది అంటాం. ఈ 2 నెలలకి 2-3 కేజీలు అయిపోతాయి చూడండి. ఇదంతా ఏంటంటే జీన్ మాడిఫైడ్ వ్యవహారం. ఈ జీన్ మాడిఫైడ్ వ్యవహారంతో వచ్చిన ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చెరువుల్లో పెంపకపు చేపలు కానీ, కోళ్ల ఫామ్లో కోళ్ళు కానీ, కోళ్ల ఫామ్లో గుడ్లు కానీ, ఇవన్నీ క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే మనకి ఒక యాంగిల్లో అంత మేలవుతుంది. రెండోది, పాల ప్యాకెట్ కూడా మీరు దృష్టి తెచ్చాను. క్యాన్సర్ కారకాల్లో పాల ప్యాకెట్ కూడా ఒకటి. కాబట్టి దొరికితే గేదె పాలు తాగండి, లేదా ఆవు పాలు తాగండి. ఏం దొరకకపోతే వదిలేయండి, నష్టమేం లేదు. అంటే పాలు తాగకపోతే ఎట్లండి? ఎవరికి ఎట్లా? పిల్లలకు కదా. పిల్లల కోసం ఎట్లాగో పాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ పాలు ఉంటాయి, లేకపోతే ఏదో రకంగా ఆవు పాలు ఏదో చేస్తారు. మనకు పాలు ఎందుకు పెద్దవాళ్ళం? ఎక్కడైనా ఏ జంతువు అయినా, పెద్ద అయిన జంతువు పాలు తాగంగా చూస్తామని చెప్పండి. పసిపిల్లల కోసం కదా పాలు కావాలి. కాబట్టి ఆ పాల జోలికి వెళ్లకుండా ఉంటే పాల ప్యాకెట్లు అవసరం లేకుండా పోతుంది. అవి చేసే నష్టం చేయకుండా ఉంటాయి. కొంత మేలు అవుతుంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ క్యాన్సర్లు రాకుండా ఉండడానికి ప్రకృతి నుంచి మనం ఏమైనా సపోర్ట్ తీసుకోగలిగేటువంటి విషయాలు ఉన్నాయా అంటే, ఒక్క అంశాన్ని మీ దృష్టి తెస్తాను. ఏమిటది? గోధుమ గడ్డి అండి. 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచుకొని శుభ్రంగా మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్ తాగలిగితే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని బాడీకి మనం మంచిగా పుష్కలంగా అందించిన వాళ్ళం అవుతాం. దృష్టిలో పెట్టుకోండి. అమ్మ, జాగ్రత్తలు తీసుకుంటారు కదూ. నేను దీన్ని మాత్రం చాలా గట్టిగానే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇచ్చిన టైం ఎప్పుడు అయిపోయిందేమో, అయినా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకటి, కూరగాయలు ఇంట్లో కొంతైనా పండించుకోవాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. 2, మన ఒంటికి చెమట పట్టాలి, కాస్తైనా నేను శ్రమ చేయాలి అనే ప్రయత్నం చేసుకోవాలి. మన శరీరానికి ఏమో చెమట రావాలి, మన ఇంటి దగ్గరేమో మనమే పెంచుకునేటువంటి ఒక్క చెట్టైనా, ఒక టమాటా మొక్క పెట్టండి. దానికి రోజు మీ పాపతోటో బాబుతో నీళ్లు పోయించండి. అది కాస్త పెరిగి పూలు పూస్తూ ఉంటే, మొగ్గలు వేస్తుంటే, కాయ వేస్తూ ఉంటే, ఆ కాయలు ఆడి చేతితో నీళ్లు పోసిన చెట్టు కాయలు కట్ చేసి ఆడి కూరండి పెడతా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. 4 ఎక్కువ ఉంటే పక్కింటి వాళ్ళకి పిన్ని మీరు వండుకోండి వాళ్ళని ఇస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది మనసుకి. ఆ ప్రయత్నం కూడా చేయండి. అంటే శ్రమ వల్ల చెమట రావాల్సిందే, మన శ్రమ వల్ల మన ఇంట్లో కూరగాయలు పండాల్సిందే అనే నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక మంచి ప్రయత్నమే మనం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, రోజు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాల్సింది అనేది పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మనం తినే ఆహారం అంతా కూడా ఉడికించి ఉడికించి తినటం కాకుండా ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆహారాన్ని రోజులో ఒక్క పూటైనా ప్రకృతి ప్రసాదించిన అమృత ఆహారాన్ని ఫ్రూట్సే కట్ చేసుకొని భోజనంలాగా తినడం అనేది ప్రయత్నం చేయండి. దాంట్లో చాలా అవసరమైన టైం ఎప్పుడంటే నైటే. నైట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అని పెట్టుకోండి, ఎన్ని సమస్యలు తగ్గుతాయో. ఓకేనా? ఈ జాగ్రత్తలన్నీ తీసుకోగలిగితే మనం ఉన్నంతలో కొంత మెరుగుపరుచుకోగలుగుతాం. మీరు నాకు ఇచ్చిన టైం 1 అవర్ అనుకోండి. ఈ 1 అవర్లో నేను ఎన్ని విషయాలు చెప్పగలను? చెప్పిన విషయాల్లో కూడా ఎంత వివరంగా చెప్పుంటాను? ఊరికే ఇలా ఇలా మాట్లాడుతూ చెప్పేసి ఉంటాను. ఇది సరిపోతుందా? సరిపోకపోవచ్చు. కానీ ఓహో, నేచర్‌ని అనుసరించాలి అని ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం బేస్ చేసుకోగలిగితే, అమ్మని నమ్మిన బాబు గాని, పాప గాని ఏ ఇంట్లో నష్టపోరండి. అలాగే ఈ మహాద్భుతమైన విశ్వంలో మన అమ్మ ఈ నేచర్‌ని నమ్మితే మనం కూడా నష్టపోం. ఇన్ని జంతువులు మనకంటే అమాయకపు జంతువులు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, తెలివైన మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఎంత తేలికవుతుంది. అలా ఆలోచించాలని, ప్రకృతిని ప్రేమించాలని, మనలందరినీ కన్నతల్లి అయిన ఈ ప్రకృతిని ఆరాధించాలని, అనుసరించాలని. మీరు ప్రేమించకండి, మీరు ఆరాధించకండి. కానీ అమ్మని అనుసరించండి, బాగుపడతాం. అమ్మ చెప్పిన మాట వింటే బాగుపడతాం అంటారే,
అలా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంత టైం నా మాటలు వినడానికి ఓపిక చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఎంతో వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అసలు ఈ 1 అవర్ కూడా సరిపోదేమో. అంత చక్కని విషయాలు అందరికీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఓకే అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరికైనా మాట్లాడడానికి మాట్లాడొచ్చా? వాళ్ళ ఉన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేశారు సారు. మనకు అన్ని విషయాల గురించి కూడా చెప్పారు. ప్రతి ఒక్కరం కూడా మనం ఆ విషయాలు పాటిస్తూ ఉండాలి. నిజంగానే చాలా వాల్యుబుల్ థింగ్స్ మనం రోజు ఉండే విషయాలే. ఈ సీజన్‌లో వచ్చే వాటి గురించి, స్త్రీల సమస్యల గురించి, ఎటువంటి ఆహార విధానాలు పాటించాలి, ఎటువంటి ఆహారం తినాలి అనే అన్ని విషయాల గురించి సార్ మనకెంతో చక్కగా వివరించారు. సో, సార్ నిజంగానే ఇంత విలువైన సమయాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం మనకి. 1 అవర్ టైం మనకి సరిపోదు. కావాలంటే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది సార్ చెప్పే విషయాలు. అంటే వినడమే కాదు, ఎంతో గొప్ప వ్యక్తులు వచ్చి మనకి ఇంత చక్కని అవకాశాన్నిచ్చి మన ముందుకొచ్చి చెప్తున్నారంటే, దాన్ని వినేసి ఒక 2, 3 రోజులు పాటించేసి వదిలేసామా అన్నది కాదండి. సో, ఖచ్చితంగా దానికి రిజల్ట్ మనకి రావాలి అంటే, మనకున్న సమస్యను బట్టి వాళ్ళు చెప్పే విషయాల్ని మనం మన డైలీ లైఫ్‌లో మనం జీవితంలో మనం వాటిని పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ ఉంటేనే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. డాక్టర్ రామచంద్రరావు గారు చెప్పిన ఎన్నో విషయాల్ని చాలామంది పాటిస్తున్నారు కూడా. వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. నాకెంతో మంది చెప్పారు. సో, ప్రతి ఒక్కళ్ళం గూడా మనం సార్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పాటిస్తూ, మనకి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవైతే మనకి సమస్యలున్నాయో, వాటి అన్నిటికీ చాలా క్లారిటీ ఇచ్చారు. సో, మనం పాటిద్దాము. మనం ప్రకృతిని కాపాడుదాం. శాకాహారాన్ని మాత్రమే తిందాము. సో, ఇవన్నీ కూడా పాటిద్దామండి. పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళమవుతాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఓకే అంటే ఎవరికైనా 2 క్వెషన్స్ అంటే సార్ యొక్క సమయాన్ని మనం రెస్పెక్ట్ చేద్దామండి. అంటే ఎవరైనా క్వెషన్ ఉంటే మాత్రమే అంటే ఇప్పుడు చెప్పిన ఏవైతే అన్నీ చెప్పారు కదా! 1 అవర్ ఇవన్నీ చెప్పిన వాటిల్లో కాకుండా మీకు ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యల మీద సందేహం ఉంటే మాత్రమే అడగండి. సార్ నమస్తే సార్. చాలా చక్కగా 1 అవర్ అయితే విన్నట్టు కూడాను లేదు సార్. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ విన్నట్టుంది. చాలా చక్కటి విషయాలు, ముఖ్యమైన విషయాలంతా చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఎదుర్కొనే సమస్య అంటే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. దాని గురించి కొంచెం చెప్పండి సార్. తర్వాత మోషన్ కొందరికి ఫ్రీగా కాదు కదా, దాని నుంచి కూడాను టాక్సిన్స్ అది ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ రెండింటి గురించి కొంచెం వివరించండి సార్. ఎస్ మీనాకుమారి గారు, థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తారు. ఇంకా ఎవరైనా సార్ని అడగాలనుకుంటున్నారా? ఇంకా ఇప్పుడు చెప్పిన 1 అవర్ క్లాస్‌లో సార్ చాలా విషయాలు మనకి ఆల్మోస్ట్ చెప్పారు. ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ రాణి గారు, మీ క్వెషన్. నమస్తే మేడం. రక్తహరి అదే స్త్రీ అంటుంది కదా, వినిపిస్తుంది? వినిపిస్తోంది. మీరు హలో. అడగండి. సార్ వింటున్నారు. మీ క్వెషన్ అడగండి. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా. ఎస్ ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో, మనం సార్ యొక్క సమయాన్ని చాలా వాల్యూ ఇద్దాము. టైంని వృధా చేయొద్దు. ఇప్పటికే మనకి చాలా సార్ ఎక్కువ సమయాన్ని ఇచ్చారు. సో, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సార్ టైంని రెస్పెక్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు కొంచెం త్వరగా క్వెషన్లు అడిగితే సార్ మనకి దానికి చెప్తారు ఏం చేయాలి అన్నది. ఎస్ సార్. ఐ థింక్ నో వన్ ఇస్ దేర్. ప్లీజ్ సార్. ఓకే అండి, మీరు అడిగిన వాటిలో ఎలాగో మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి నేను చెప్తాను. ఏమిటి అంటే, స్త్రీలలో ఉండేటువంటి సమస్యల్లో ఒకటి రక్తహీనత అండి. ఎక్కువ మందికి బ్లడ్ తక్కువ ఉంది అనేటువంటి పొజిషన్ ఉంటుంది. అలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 పనులు చేయొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి, బ్లడ్ పెరగడానికి పనికొస్తుంది ఒకటి. అలాగే రెండవది, మీరు గోంగూర సూప్ తాగటం వల్ల కూడా బ్లడ్ పెరుగుతుందండి.
ఇప్పుడు ఇంత గోంగూర తీసుకుని నీళ్ళలో వేసి బాగా వేడి చేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పిసికి వడకట్టి పిప్పి తీసేసి దానిలో కాస్త తేనె నిమ్మరసం వేసి మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ కూడా ఇలాగే తయారు చేసుకుని ఈవినింగ్ ఒక గ్లాసు తాగుతున్నారు అనుకోండి, మీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్లడ్ పెరగడానికి మరొకటి గోధుమ గడ్డి జ్యూస్ అండి. 8 రోజుల వయసు ఉండే గోధుమ గడ్డిని మార్నింగ్ ఈవినింగ్ తాగుతూ ఉంటే కూడా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీకు మోషన్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలండి, ఇలా అడిగారు. చాలా సమస్యలు ఉంటాయి. మనం అటెండ్ అయిన వాళ్ళు ఎందరో అనే దాన్ని బట్టి 1-2 ప్రశ్నలు రావచ్చు, కానీ మన కుటుంబాల్లో మన వాళ్ళలో చాలా సమస్యలు ఉంటాయి. నేను సులభంగా ఒక డైట్ చెప్తాను, అది ప్రయత్నం చేసి మీ ఫలితాల కోసం ప్రయత్నం చేయండి. ఏమిటి? మార్నింగ్ లెగ్గానే 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఒక గంట గ్యాప్ తీసుకొని మరొక 2 గ్లాసులు నీళ్ళు తాగండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏ జ్యూస్ అయ్యి ఉండొచ్చు? నేను 3-4 రకాలు చెప్తాను, వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, లేదా మునగాకు కరివేపాకు జ్యూస్, లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్, లేదా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. ఓకేనా? ఇలా మీరు వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైంలో తీసుకోండి. అలాగే ఈవినింగ్ 4:30-5 ఆ టైంలో కూడా మరొక గ్లాస్ జ్యూస్ తీసుకోండి. అలాగే భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంటకో గ్లాస్ నీళ్ళు కంటిన్యూ చేసుకోండి. మధ్యాహ్నం భోజనంలో 50% కూర ఉండేలాగా చూసుకోండి. కూరలో ఉప్పు కారం నూనె బాగా తగ్గించేసుకోండి. ఓకేనా? ఈ నైట్ భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. అంటే నైట్ మరి నీళ్లు తాగటం అలాంటి విషయాలు ఏమి లేవా? ఏమి లేవు. ఈవినింగ్ 6 అయిందంటే నీళ్లు తాగటం ఆపేసుకొని ఉండొచ్చు. అవసరం అవుతుంది తాగండి. నీళ్లు నైట్ తాగటం ఏం పొరపాటు కాదు, మంచిదే. మీకు బాడీ అడుగుతుంది నీళ్లు తాగాలి, అవసరం ఉందని బాడీ డిమాండ్ చేస్తుంది, తాగండి. నేను నీళ్లు పగలంతా తాగినట్టుగా నైట్ తాగండి ఎందుకు అంటలేదంటే యూరిన్ ఇబ్బంది వచ్చి నిద్ర డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడతారేమో నేను అనడం లేదు. మీ బాడీ అడుగుతూ ఉంటే డిమాండ్ చేస్తూ ఉంటే తాగుతారండి. ఈ పద్ధతి మీరు అంటే ఏం చెప్పాను ఇప్పుడు? మార్నింగ్ 2 గ్లాసులు, గంటాగి 2 గ్లాసులు, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు, భోజనం ముగిసిన గంటన్నర నుంచి ఈవినింగ్ వరకు గంటకో గ్లాస్, ఈవినింగ్ 5 to 5:30 మధ్య మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు, అంటే 2.5-3 లీటర్ల నీళ్లు. 2 మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్, ఈవినింగ్ 4:35 మధ్య మరో అప్పుడు ఒక గ్లాస్ జ్యూస్, 2 జ్యూసులు. అలాగే అన్నంలో బాగా కూర, నైట్ ఓన్లీ ఫ్రూట్స్. ఈ సిస్టమ్ అనుసరించండి. జబ్బు ఏమిటి? వదిలేయండి, పేరు దానికి ఉండి పేరు ఏదైనా ఉంటాయండి. ఈ సిస్టమ్ అనుసరించండి. ఒక 35-40 డేస్ చేయండి. ఇది మీరు ఇప్పుడున్న జబ్బు నుంచి 50% బయటపడినట్టే. తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం మన ఛానల్లో ఏదో ఒక టైంలో. మేడం మళ్ళీ మనకు అవకాశం ఇస్తారు కలవడానికి, మాట్లాడడానికి. ఆ టైంలో మాట్లాడుకుందాం. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఎవరైనా ప్రకృతి వైద్యం ద్వారా ఇంకా వెళ్ళాలి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ చేయండి. సో ఇప్పుడు ఏవైతే సార్ చెప్పారో అవన్నీ విషయాలు కూడా మనం పాటిద్దాము, మన జీవితంలో డైలీ లైఫ్లో పాటిద్దు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. సార్ ఇంత సమయాన్ని ఇచ్చారు, అది చాలా మనకి వాల్యుబుల్ టైం ఇచ్చారు. సార్ జనరల్ గా దొరకరు, సో అలాంటి మనకి చాలా టైం ఇచ్చారు ఈరోజు సార్ మనకి. సో ప్లీజ్ అందరం కూడా సార్ చెప్పిన విషయాల్ని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉందాము. రేపటి ఇంకొక గ్రాండ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దామండి. సో ప్లీజ్ ఈ వీడియోని ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక గ్రాండ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మనకి 21 రోజులు కూడా మధ్య మధ్యలో ప్రకృతి వైద్య నిపుణులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మనం వాటన్నిటిని కూడా ఫాలో అవుదాము. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈ రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అండ్ అలాగే పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఈ కంటెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ షేర్ చేయండి. వాళ్ళు ధ్యానం చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఎన్నో విషయాల్ని మన ముందు ఉంచారు రామచంద్రరావు గారు. సో ఆ విషయాలన్నింటినీ అందరికీ షేర్ చేద్దాము. సో ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు, ఆ సమస్యలు మనకు లేకపోవచ్చు కానీ ఇంకా ఎంతో మందికి ఉంటూ ఉంటాయి కదా ఆ సమస్యలు. సో ఆ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా ఎన్నో మంచి విషయాలు, మంచి మంచి కాన్సెప్ట్స్తో
మన ముందుకి మీ అందరి ముందుకి కూడా పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ అనేది ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తూ ఉంటాం. మనం అందరం కూడా తీసుకువెళ్దాము. థ్యాంక్ యూ ఆల్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా ఈ ఛానల్ని ఆదరిస్తున్నారు. పత్రిజీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా ఈ ఛానల్లో అన్ని విషయాల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ. రేపటి ఇంకొక గ్రాండ్ స్పీకర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.